హలో అండి, శ్రోతలకు నమస్కారం. త్రికాల యజ్ఞం నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే, ఒకరోజు అనుకోని అతిథిలా దేవి ఇంటికి వచ్చాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు. ఆటో దిగి లోనకు వస్తున్న ఆత్రేయ శర్మ సిద్ధాంతిని ముందుగా దేవి చూసింది. అక్షత కూడా అక్కడే ఉంది. రండి పెదనాన్న, సమయానికి వచ్చారు. మీ మనవరాలి యక్ష ప్రశ్నలకు బదులు చెప్పలేక చచ్చిపోతున్నానంటే నమ్మండి, వట్టి సందేహ ప్రాణి అంటూ చిరునవ్వుతో ఆయన్ని ఆహ్వానించింది దేవి. ఏమ్మా, మమ్మీని అంతగా విసిగిస్తున్నావా అంటూ అక్షత వంక నవ్వుతూ చూసి కూర్చున్నాడు. మీరే చెప్పండి తాతయ్య, డౌట్ వస్తే అడగటం తప్ప మీకు తెలియదేమో. మమ్మీకి ఓ డౌట్ ఉంది, తెలియకపోతే తెలియదని చెప్పాలి కానీ విసుక్కుంటుందేమిటి అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? నోస్ట్రాడామస్ గారి సెంచరీస్లో 3వ ప్రపంచ యుద్ధ విశేషాలు చెప్తానన్నారు, గుర్తు చేసింది అక్షిత. ఆ విశేషాలు తర్వాత చెప్తా కానీ తల్లి, ఇప్పుడు నీ డౌట్ ఏమిటి అని అడిగారు ఆయన దేవి వంక చూస్తూ. ఆయన ఎవరో పెద్ద ఆయన, రాముడు ఇంజనీరా సేతువు కట్టడానికి ఏ కళాశాలలో చదివాడు అంటూ ఎద్దేవా చేశాట. ఇంతకీ ఆ వారధి కట్టింది రాముడా కోతులా అంటూ అడుగుతోంది అక్షిత. నాకేం తెలుసు పెదనాన్నగారు ఆ వివరాలు అంది దేవి. ఆ మాటలు విని పెద్దగా నవ్వేశాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. బాగుందమ్మా, అక్షత డౌట్ నేను తీరుస్తాలే కానీ ఓ గ్లాసు మజ్జిగ ఇవ్వమ్మా అన్నట్టు రేపు మా ఊరు సిద్ధాంతం వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు ఆయన. అక్షత మజ్జిగ తేవడానికి లోనికి వెళ్ళింది. అంటే మీ మనవడిని డిశ్చార్జ్ చేసేసారా ఆయన ఎదురుగా కూర్చుంటూ అడిగింది దేవి. దేవుడి దయ వల్ల వాడు బాగానే కోలుకున్నాడమ్మా, ఇంటికి తీసుకుపోవచ్చని చెప్పారు డాక్టర్లు. కాదంటే కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి, బరువు పనులు అవి చేయకూడదు. ఈ ఉదయమే డిశ్చార్జ్ చేశారు. కొడుకు కొడలు వచ్చారు, వాళ్ళంతా కారులో వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించి నేను ఇలా వచ్చాను. ఇక్కడ నాకు ఇంకా కొంచెం పనులున్నాయి, అవి చూసుకుని రేపు రాత్రికి వెళ్ళిపోతాను వివరించాడు ఆయన. అంతలో అక్షత తెచ్చిన చిక్కటి మజ్జిగను ఆయనకు అందించింది. ఆయన గటగటా తాగి గ్లాసు టీపాయ్ మీద ఉంచారు. తాతయ్య, ఇవాళ మీ భోజనం ఇక్కడే కాదనకూడదు అంది అక్షిత. కాదంటే నువ్వు ఊరుకోవుగా తల్లి, నీ ధర్మ సందేహం వింటే నాకు నవ్వొస్తోంది. రామసేతుని కట్టింది రాముడా వానరులా అని కదా నీ డౌటు, నీకు అర్థమయ్యేలా చెప్తాను. పామరులే కాదు, ఒక్కోసారి మేధావులు కూడా వితండవాదం చేస్తారు. ఈ మాట బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. రాముడి అస్తిత్వాన్ని ఇవాళ ఒకరు సవాల్ చేయాల్సిన అవసరం లేదు, వీలు కాదు. లక్షల సంవత్సరాలుగా రామచరిత్ర ఈ పుణ్యభూమిలో పారాయణం చేయబడుతోంది. పోతే అసలు ఆ వారధిని ఎవరు కట్టారు అనే కానీ డౌటు. అవును తాతయ్య. సరే, తాజ్మహల్ని ఎవరు కట్టారు చెప్పు. షాజహాన్. మరి షాజహాన్ ఇంజనీరా? అతను ఏ కళాశాలలో చదివాడు అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తెల్లముఖం వేసింది అక్షిత. పోనీ ఈ భాగ్యనగరాన్ని నిర్మించింది ఎవరో చెప్పు చూద్దాం మరో ప్రశ్న అడిగాడు. కులీ కుతుబ్ షా. వెంటనే బదిలిచ్చింది అక్షిత. మరి ఆయన ఏ కళాశాలలో చదివాడు? అర్థం కాలేదు అంది అక్షిత. చెప్తా విను. ఒక కట్టడం కట్టాలంటే ఇంజనీర్ అయి ఉండక్కర్లేదు. షాజహాన్ కానీ కులీ కుతుబ్ షా కానీ రాజ్యాధినేతలు వారి సంకల్పం చేత ఒక తాజ్మహల్ వెలిసింది, ఒక భాగ్యనగరం ఏర్పడింది. అంతవరకు దేనికి? తమిళనాడు ప్రభుత్వం తరపున ఎన్నో కట్టడాలు కట్టించారు. మరి కరుణానిధి ఇంజనీరింగ్ చదివాడా? లేదే. సంకల్పం ఆయనది, ప్లాన్ ఇచ్చింది ఇంజనీర్లు, కట్టింది పనివాళ్ళు. అలానే రామసేతు నిర్మాణంలో సంకల్పం రాముడిది, నిర్మించింది వానరులు. ఇక్కడ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన నీలుడు. నిర్మాణం పూర్తిగా నీలుడు అనే వానరుని చేతుల మీదుగా సాగింది. సీతమ్మ తల్లి జాడ తెలిసింది. లంకకు వెళ్ళి రావణుడితో యుద్ధం చేయాలి. వానరసేనను లంకకు నడిపించాలంటే సముద్రం దాటాలి. సముద్రం దాటాలంటే వంతెన అవసరం. మహాసముద్రం మీద వంతెన నిర్మాణం సాధ్యమా? ఆయన అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వాడు నీలుడు. నీలుడు చిన్నప్పుడే మహా అల్లరి పిడుగు. దొరికినవన్నీ పట్టుకెళ్ళి నీళ్ళల్లో పడేసేవాడు. గురువు వారి వస్తువులు కూడా నీటిలో మునిగితే అవి దొరకవు కదా. చివరికి కొట్టి తిట్టి ఏం చేసినా వాడు ఎల్లరి తగ్గకపోయేసరికి విసిగిపోయిన గురువుగారు, పోరా వెధవా, నీ చేత్తో నీటిలో ఏది పారేసినా అది మునగదుగాక మునగదు, బెండులా నీటి మీద తేలుతుంది అంటూ శపించాడు. అలా చిన్నప్పుడు గురువుగారు ఇచ్చిన శాపమే నీనుడికి వరమై రామకార్యంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కలిగించింది. సేతు నిర్మాణం ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు వానరులకు నీనుడి శాపం గుర్తొచ్చింది. వెంటనే వంతెన నిర్మాణ పనుల సారథ్యాన్ని నీనుడికి అప్పగించారు. వానరులు తెచ్చి అందిస్తున్న బండరాళ్లను నీనుడు సముద్ర జలాల్లో వేయగానే అవి బెండులా తెరడం ఆరంభించాయి.
అందుచేత వారధి నిర్మాణ సంకల్పం రాముడిదైతే నిర్మించిన వాళ్ళు వానరులు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అసలు ఇలా కోతుల్ని వెంటేసుకు వెళ్ళి యుద్ధం చేయడం ఏమిటి? అయోధ్యకు రాజు కదా, తమ సైన్యాన్ని లంకకు నడిపించి యుద్ధం చేయొచ్చు కదా అంటూ వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యుగధర్మం ఉంది. దాన్ని అనుసరించాల్సిన నైతిక బాధ్యత శ్రీరామచంద్రుడి మీద ఉంది. ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను, యుగాలు 4. ఈ 4 యుగాలకు దేనికి దానికే ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు రాజు అధికారానికి దూరంగా ఉంటే ఆ రాజ్యం మీద సర్వ హక్కులు కోల్పోతాడు. కైకేయి రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించమని కోరడంలో దురుద్దేశం అదే. కాబట్టి అరణ్యవాసంలో ఉన్న రాముడికి రాజ్యం మీద అధికారం కానీ హక్కు కానీ లేదు. మరి అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చాక తిరిగి సింహాసనం ఎందుకు అధిష్ఠించాడని అనుమానం రావచ్చు. అన్నను కాదని రాజ్యాన్ని అనుభవించాలనే దురాశ భరతుడికి లేదు. అందుకే రాముడు అరణ్యవాసం చేస్తున్న కాలంలో భరతుడు రామపాదుకల్ని సింహాసనం మీద ఉంచి రాముడి తరపున రాజ్యం చేశాడు. ఒక ప్రతినిధిలా అంటే రాముడు తన సవతి తల్లి కోరిక మేరకు రాజ్యాన్ని త్యజించి అరణ్యవాసం చేసినా కూడా రాజ్యాధికారి తానే అయి ఉన్నాడు. అందుకే లంక నుంచి సీతతో అయోధ్యకు తిరిగి వచ్చాక పట్టాభిషిక్తుడయ్యాడు. నేటికి కూడా అన్నదమ్ములంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా ఉండాలని చెప్పుకుంటారంటే కారణం వారిలో త్యాగగుణం సత్ప్రవర్తనే వివరించాడు ఆత్రేయ శర్మ. పెదనాన్నగారు, మీ మాటలు వింటుంటే నాకు ఓ సందేహం కలిగింది, అడగనా అంది దేవి. అడుగమ్మా, ఏమిటా సందేహం? రామాయణంలోనూ భారతంలో కూడా అరణ్యవాసం అనేది ఒక కీలక అంశం. కైకేయి రామచంద్రుడిని 14 ఏళ్ళు అరణ్యవాసం పంపించమని కోరింది. జూదంలో ఓడిపోయిన పాండవుల్ని 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నారు భారతంలో. ఇలా కోరడంలో కూడా ద్వాపర యుగం ధర్మం ఏదన్నా ఇమిడి ఉందంటారా అని అడిగింది. ఉందమ్మా, చెప్పా కదా, ద్వాపర యుగంలో 13 ఏళ్ళు, కలియుగంలో అయితే 12 ఏళ్ళు రాజ్యం కానీ ఆస్తి కానీ అధికారం కానీ ఏదైనా వాటికి దూరంగా ఉంటే వాటి మీద శాశ్వతంగా హక్కు కోల్పోతారు. ఇక కౌరవులు 13 ఏళ్ళు పాండవుల్ని అరణ్యవాసం చేయమనకుండా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని చెప్పడంలో కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే సామెతల ఒక కుటిల నీతి దాగి ఉంది. అసలు జూదంలో ధర్మరాజును ఓడించడంలోనే కుతంత్రం ఉంది. అది మాయాజూదం, శకుని చేసిన తంత్రం. పైగా అక్కడ భీష్మ, ద్రోణ, విదురాది పెద్దలంతా ఉన్నారు. తాము సూటిగా 13 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయాలని చెప్తే పాండవులకు రాజ్యాధికారం లేకుండా శాశ్వతంగా దూరం చేసే దురాలోచన తమ ఉద్దేశమని అందరికీ తెలిసిపోతుంది. తమకు చెడ్డ పేరు రాకుండా పాండవుల్ని రాజ్యానికి దూరం చేయడం కోసమే 12 ఏళ్ళు మాత్రమే అరణ్యవాసం విధిస్తూ 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నారు. ఈ అజ్ఞాతవాసం కాలంలో చిన్న మెలిక ఏమిటంటే, అజ్ఞాతవాస కాలంలో పాండవులు గనుక పట్టుబడితే తిరిగి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇది పథకం. పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసి వారిని పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించి చివరకు విరాటరాజు కొలువులో ఉన్నారని గుర్తించే నాటికి పాండవుల అజ్ఞాతవాస కాలం పూర్తయిపోయింది. కాబట్టి పాండవులు బతికిపోయారు కానీ లేకపోతే మరో 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చేది అంటూ వివరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, అసలు రాజ్యానికి వారసులు కౌరవులా లేక పాండవులా? నాకు ఇప్పటికీ అర్థమే చావదు. కొందరేమో ధర్మరాజుది అక్రమం అంటారు, కొందరేమో దుర్యోధనుది అక్రమం అంటారు. పాండవులకు రాజ్యాధికారం లేదంటారు. అన్నదమ్ముల బిడ్డలే కదా, ఎంచక్క రాజ్యాన్ని చెరుసగం పంచుకుంటే ఏ గొడవ ఉండేది కాదు కదా అని అడిగింది అమాయకంగా అక్షిత. నిజమేనమ్మా, అలా జరిగి ఉంటే మహాభారత యుద్ధమే జరిగి ఉండేది కాదు కదా అంటూ చిన్నగా నవ్వాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తిరిగి తనే చెప్పుకొచ్చాడు. నిజానికి రాజ్యానికి వారసులు పాండవులు, కౌరవులు కాదు. సమస్య ఇక్కడే మొదలైంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన నిలబడటానికి కారణం న్యాయం పాండవుల పక్షాన ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మహాభారతంలోకి వెళితే ఓ పట్టాను బయటకు రాలేం. అందుచేత సంక్షిప్తంగా నీకు అర్థమయ్యేలా చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. మహాభారతం రాసింది వ్యాస భగవానుడని మనందరికీ తెలుసు. అలాగే మహాభారతంలో కీలకమైన పాత్ర కూడా వ్యాసుడని తెలుసు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు వ్యాసుడి సంతానం. అందుచేత ధర్మబద్ధంగా హస్తినా సింహాసనం ఎవరికి చెందాలి అనే సందేహం మీదనే మనం మాట్లాడుకుందాం. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, అందుచేత ఆయనకు రాజ్యాధికార అర్హత లేదు. విదురుడు దాసీపుత్రుడు కాబట్టి ఆయన సింహాసనానికి అనర్హుడే. ఇక మిగిలింది పాండురాజు. అందుచేత భీష్మ, ద్రోణాదులు పాండురాజును పట్టాభిషిక్తులను చేశారు. ఆయన రాజ్య పరిపాలన కూడా చేశాడు.
అప్పటికి అటు కౌరవులు ఇటు పాండవులు కూడా చిన్నపిల్లలు. ఒకసారి వేటకు వెళుతూ పాండురాజు సింహాసనం మీద ధృతరాష్ట్రుని తన ప్రతినిధిగా కూర్చోబెట్టాడు. ధృతరాష్ట్ర దురదృష్టవశాత్తు పాండురాజు హస్తినకు తిరిగి రాకుండానే గతించాడు. దాంతో పసివాళ్లైన పాండవులు యుక్త వయస్కులయ్యే వరకు ధృతరాష్ట్రుడే రాజ్యాధికారిగా కొనసాగాలన్నారు. కాబట్టి న్యాయ ప్రకారం తండ్రి పాండురాజు వారసత్వంగా రాజ్యం పాండవులకు దక్కాలి. కానీ చిన్నప్పటి నుంచి పాండవుల పట్ల అసూయాద్వేషాలు పెంచుకున్న దుర్యోధనుడు అతడి సోదరులు పాండవులకు కనీసం అర్ధరాజ్యం ఇవ్వాలని కాదు, అసలు రాజ్యమే లేకుండా చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. చివరకు కురువృద్ధుడు భీష్ముడు కల్పించుకొని ధర్మరాజుకు కొంత రాజ్యాన్ని పంచిప్పించాడు. ధర్మరాజు ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించి రాజసూయ యాగం చేస్తే మయసభ అనుభవంతో మరింత ద్వేషం పెంచుకున్న దుర్యోధనుడు శకుని సాయంతో మాయాజూదంతో ధర్మరాజును ఓడించి 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించాడు. ధర్మానికి న్యాయానికి కట్టుబడి పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా ముగించుకుని తిరిగి వచ్చారు. కానీ దుర్యోధనుడు అధర్మానికి పాల్పడి వారి రాజ్యం వారికి ఇవ్వడానికి నిరాకరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాయబారిగా వెళ్ళి పాండవులకు 5గురికి 5 ఊళ్ళైనా ఇమ్మని యుద్ధాన్ని నివారించమని కౌరవులను అడిగాడు. సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనంటూ దుర్యోధనుడు యుద్ధానికి మొగ్గు చూపడంతో కురు పాండవ యుద్ధం అనివార్యమైంది అంటూ భారతాన్ని వివరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అంతా శ్రద్ధగా వింటున్న దేవి, నాకు అర్థం కాని మరో విషయం ఉంది పెదనాన్నగారు, అడగమంటారా అంది. చెప్పమ్మా, ఏమిటిది ఓపిగ్గా అడిగాడాయన. పాండవులు ధర్మబద్ధుడు, వారి పక్షాన ఉన్న ముఖ్యుడు శ్రీకృష్ణుడు మాత్రమే. కానీ దుర్యోధనుడు అధర్మపరుడు. న్యాయధర్మాలు తెలిసిన కురువృద్ధులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ ఇలా ఎందరో ప్రముఖులు అంతా కూడా అన్యాయమని తెలిసి కూడా దుర్యోధనుడి పక్షాన ఉండి యుద్ధం చేయడంలో ధర్మసూక్ష్మం ఏమిటి అని అడిగింది దేవి. యజమాని చేసే తప్పు ఒప్పులను పరిగణించకుండా చెప్పింది చేస్తూ విశ్వాసం కలిగి ఉండటం సేవక ధర్మం. యజమాని ఉప్పు తింటూ అతను తప్పు చేస్తున్నాడని వదిలిపోవడం విశ్వాసఘాతుకం. అలాగే రాజు యొక్క గుణగణాలని ఎంచకుండా అంటిపెట్టుకుని ఉండటం పరివార ధర్మం. రాజు చేసే పనులు న్యాయమైనా అన్యాయమైనా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. తుది నిర్ణయం మహారాజుదే. రాజశాస్త్రాన్ని మన్నించాలి, దానికి కట్టుబడి పనిచేయాలి. అలా కట్టుబడే కురువృద్ధులు సైతం దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశారు కానీ న్యాయధర్మాలు తెలియక కాదు. పరధర్మం కన్నా స్వధర్మం ఉత్తమం అని గీతాచార్యుని బోధనకు అర్థం ఇదే. మంచివాడని పరాయివాడి పంచన చేరి ద్రోహి అని నింద చెందడం కన్నా చెడ్డవాడైనా సరే యజమానికి అండగా ఉండి ప్రాణాలు అర్పించడం మేలు అని అర్థం. రామాయణంలో విభీషణుడు అన్న రావణాసుడిని వదిలి రాముడి పంచన చేరినందుకు కుంభకర్ణుడు విభీషణుడి తప్పు గుర్తు చేస్తూ నిందిస్తాడు. ఇప్పటి వాళ్లకు ఇటువంటి విషయాలన్నీ చాదస్తంగా అనిపించవచ్చు, కానీ అప్పటికి అది కరెక్టే. దేశకాల పరిస్థితిని బట్టి న్యాయధర్మాలు మారిపోతుందంటారు అంటూ వివరించాడు ఆత్రేయ శర్మ. న్యాయధర్మాలంటే గుర్తొస్తుంది తాతయ్య, మనుధర్మం అని మనుస్మృతి అని అంటుంటారు. అసలు ఈ మను ఎవరు? వెంటనే కుతూహలంగా అడిగింది అక్షిత. కూతురి మాటలకు దేవికి కోపం వచ్చేసింది. తాతయ్యని విసిగించడమే కార్యక్రమంగా పెట్టుకున్నావా? అడగడానికి కూడా ఓ పద్ధతి ఉండక్కర్లేదా? రామాయణం నుంచి భారతానికి, భారతం నుంచి మనుచరిత్రకి అంటూ విసుక్కుంది దేవి. ప్రశాంతంగా నవ్వుతూ చేయెత్తి దేవిని వారించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అడగనీయమ్మా, దాని సందేహాలేమిటో అడగని. నాకు తెలిసినంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పటికో ఏమిటో అన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అలా చెప్పండి తాతయ్య, మమ్మీకి ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది, చిన్నపిల్లలా ఉడుక్కుంటూ దేవి వంక చూస్తూ అంది అక్షిత. కోపం కాదా, నీ వాగుడికి నాకు బీపీ ఎక్కువ అవుతుంది అందామె. అంతా నవ్వుకున్నారు. చదువుకున్న వాళ్ళకే చాలామందికి మనువు గురించి తెలుసుండదు. ఇక చదువురాని వాళ్ళైతే ఆ పేరే విని ఉండరు. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం. మనువు చెప్పాడు కాబట్టి ఇది మనస్మృతి అన్నారు. సమస్త ధర్మాలకు వేదం మూలమైతే ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదించేది, శాసించేది ధర్మశాస్త్రం. వేదకాలం నాటికే మనకి నాగరికత, సంస్కృతి ఉన్నాయి. సంస్కరింపబడినది సంస్కృతి. మానవుడు సంఘజీవిగా ఏర్పడి సమాజం ఏర్పడ్డాక ఆచారాలు, వ్యవహారాలు వచ్చాయి. ఈ ఆచార వ్యవహారాలని క్రమపద్ధతిలో ఏర్పరిచి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయం, ఏది ధర్మం అనే మీమాంస ఏర్పడింది. సదాచారులు నడిచే దారి వదిలి
వక్ర మార్గంలో వెళ్ళేవారిని అదుపు చేయడానికి ఏ నేరాలకు ఏ ఏ శిక్షలు వేయాలనేది తెలియజెప్పడానికి ఒక ధర్మశాస్త్రం అవసరమైంది. మన దేశం వరకు చూస్తే సుమారుగా 35 వరకు స్మృతులు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రాచీనమైనది, ప్రామాణికమైనది మన మనుస్మృతి స్త్రీల పట్ల, శూద్రుల పట్ల చాలా కఠినంగా ఉంటుంది. కుల వివక్షను పెంచి పోషించి తమకు తరతరాలుగా అన్యాయం చేసిందంటూ మనుస్మృతిని ఒక వర్గం వారు తిరస్కరించడానికి, దూషించడానికి కారణం ఇదే. కాలానుగుణంగా న్యాయశాస్త్రాలు మారుతుంటాయి. మనువు కాలానికి అవి అవసరమయ్యాయి. ఇప్పుడు వాటిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఆనాటి న్యాయధర్మాన్ని, చట్టాన్ని ఈనాటి సామాజిక పరిస్థితులు నేపథ్యంలో సమీక్షించకూడదు. ఇంతకీ మనువు ఎవరనేది నీ ప్రశ్న. మన పురాణాలు, ఇతిహాసాల్లో చాలామంది మనువులు కనిపిస్తారు. వారిలో ఈ మనువు ఎవరనేది గుర్తించడం చాలా కష్టం. మన పురాణాల్లో 14 మనువులు ఉన్నారు. మనువు నుంచి పుట్టినవారు మానవులని అమరకోశంలో చెప్పబడింది. బ్రహ్మదేవుని పుత్రుడైన స్వయంభువ మనువు మొదటి మనువు. ఇతని సంతతి మానవులు. అయితే రామాయణం అరణ్యకాండ 14వ సర్గం ప్రకారం కశ్యప ప్రజాపతి సంతానం మానవులు. ఆయనకు 8 మంది భార్యలు, వారిలో ఒక భార్య పేరు మనువు. ఈ మనువు సంతతే మానవులుగా చెప్పబడింది. ఇదిలా ఉంచితే 14 మనువుల గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కో మనువు జీవితకాలం ఒక్కో మన్వంతరంగా చెప్పబడింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాల కాలాన్ని కలిపి ఒక మన్వంతరంగా నడుస్తోంది. భృగు మహర్షి వంశీయులు మనుస్మృతిని రాసి దాని మీద ప్రజలకు భక్తి శ్రద్ధలు కలిగించడానికి మనువు దీన్ని రాశాడని ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది. ఎందుకంటే మనుస్మృతి ప్రచారం చేసిన తన ధర్మనార్థం వచ్చిన మునులకు మనువు సృష్టిక్రమాన్ని వివరించాక భూమిపైన మానవులు ధర్మవర్తనులై సుఖజీవనం సాగించడానికి ధర్మశాస్త్రాన్ని భృగు మహర్షికి ఇచ్చి దాన్ని మునులందరికీ ఉపదేశించమని చెప్పాట. అంటే మనువు పేరుతో ప్రసిద్ధి చెందిన మనుస్మృతి సృష్టికర్త భృగు మహర్షి అని, ఆయన సంతతి వారు దీన్ని ప్రచారంలోకి తెచ్చారని అనుకోవాలి. అందుకే దీన్ని భృగు సంహిత అని కూడా అంటారు. ఆదిలో మానవులు 4 జాతులుగా ఆవిర్భవించారు. కులం అనేది తర్వాత కాలంలో వచ్చింది. సృష్టికర్త బ్రహ్మదేవుని ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారట. తర్వాత కాలంలో ఈ 4 జాతుల నుంచి కులాలు, ఉపకులాలుగా మనుషులు చీలిపోయారు. ఇందులో వేదోధ్యయనం, బోధన, యజ్ఞయాగాలు చేయించడం, దైవ కార్యాలు నిర్మించడం, బ్రాహ్మణుల విధి, ప్రజాపరిపాలన, రక్షణ, యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడటం, ధర్మ పరిపాలన, యుగాలు చేయటం, దానాలు చేయటం, క్షత్రియుల విధి, గోవుల సంపదను వృద్ధి చేయటం, కాపాడటం, వ్యవసాయం చేసి పంటలు సమృద్ధిగా పండించడం, వ్యాపారాలు, వర్తకం, వైశ్యుల విధి, ఇక ఆఖరి జాతి శూద్రుల విధి. మిగిలిన 3 జాతులకు సేవ చేస్తూ సేవక వృత్తిలోనే బతకడం. మళ్ళీ ఇందులో ఇంకో మెలిక ఏమంటే బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టినవారు వేదాధ్యయనం చేసేవారు కాబట్టి మిగిలిన 3 జాతులకు బ్రాహ్మణుడు ప్రభువు. పుట్టుకతోనే మానవులందరికన్నా బ్రాహ్మణుడు గొప్పవాడు. సకల సంపదలు బ్రాహ్మణులవే. వారి దయాగుణం చేతనే వాటిని మిగిలిన వారు అనుభవించగలుగుతున్నారు. ఇలా మనుస్మృతిలో బ్రాహ్మణులకు పెద్దపీట వేయడం జరిగింది. మనుస్మృతిలో నేటి కాలానికి సరిపడని విషయాలు చాలా ఉన్నాయన్నది వాస్తవమే. అయినా 2-3 శతాబ్దాల వెనుక కాలం వరకు రాజులకు, న్యాయ నిర్ణేతలకు ఇది న్యాయశాస్త్రంగా నిలిచి ఎన్నో వేల సంవత్సరాలుగా న్యాయధర్మాన్ని నిర్దేశిస్తూ వచ్చింది. మనుస్మృతిలో చెప్పబడిన నేరాలు, వాటికి తగిన శిక్షలు నేటికీ మన న్యాయశాస్త్రాల్లో తమ ఉనికి చాటుకోవడం విశేషం. ఇక మనువు ఏం చెప్పాడు అని శాస్త్రంలోకి తొంగి చూడాలంటే మీ ఆయన ఎలాగూ జడ్జి గారు కాబట్టి మనుస్మృతి కాపీ తెప్పించుకుని నువ్వు చదవాల్సిందే అంటూ సుదీర్ఘమైన తన మనుస్మృతి పరిచయాన్ని అంతటితో ముగించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తల్లి కూతుళ్ళు ఆసక్తిగా విన్నారు. ఇక చాలు, భోజనానికి లేవండి అంది ఉన్నట్టుండి దేవి. ఉండమ్మా, తాతగారి వద్ద నుంచి ఇంకా 2 విషయాలు తెలుసుకోవాలి, అంతవరకు భోంచేయను అంది ముఖం మార్చుకుంటూ అక్షిత. పర్వాలేదమ్మా, అడుగు చెప్తాను అన్నాడు ఆయన. పెదనాన్నగారు, దీంతో కూర్చుంటే టైం తెలియదు, మీ చేత ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటుంది, తీరిగ్గా భోంచేసి మాట్లాడుకోవచ్చుగా అంది దేవి. తొందర ఏముందమ్మా, సందేహాలు తీర్చాకే ఊరెళ్తానని అక్షతకు మాటిచ్చా కదా, అడగని. చెప్పమ్మా, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? వ్యాసుల వారు భవిష్య పురాణం వాసారని చెప్పారు కదా,
ఆ విశేషాలు చెప్పండి ఆసక్తిగా అడిగింది. భవిష్య పురాణ విశేషాలు చెప్పాలంటే ముందు వ్యాస భగవాన్ల వారి గురించి చెప్పుకోవాలి. వ్యాసుని గురించి చెప్పడం అంటే తిరిగి మనం మహాభారతంలోకి వెళ్ళాలి, అవునా అడిగారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. పర్వాలేదు తాతయ్య, మహాభారతం కథకి వ్యాసునికి అవినాభావ సంబంధం ఉంది కదా అంది అక్షిత. అవునమ్మా, రామాయణం రాసిన వాల్మీకి మహర్షి కూడా రామాయణ గాథలో ఒక పాత్ర. అలాగే వ్యాసుల వారు భారతంలో ఒక పాత్ర, అది చాలా కీలకమైన పాత్ర. వ్యాసుల వారిని వ్యాస భగవానుడని, వేదవ్యాసులని, కృష్ణద్వైపాయనుడని అంటారు. వేదాలను గ్రంథస్థం చేసినందున వేదవ్యాసుడు అన్నారు. కృష్ణ శబ్దం వినగానే శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణ శబ్దానికి అర్థం నలుపు. కృష్ణుడు నల్లనయ్య, ద్రౌపది నలుపు, ఆమెకు కృష్ణ అనే పేరుంది. వ్యాస మహర్షి కూడా నలుపు, అందుకే కృష్ణద్వైపాయనుడు అన్నారు. వ్యాసుని తండ్రి పరాశర మహర్షి, తల్లి మత్స్యగంధి అని పిలువబడే సత్యవతి. ఈమె చేపల వేట వృత్తిగా జీవించే మత్స్యకారుల నాయకుని కూతురు. అంతటి మహర్షి అయిన పరాశరుడు కూడా ఆమె సౌందర్యానికి మోహితుడు కావడం చేత వారికి వ్యాసుడు జన్మించాడు. తర్వాత తన తప్పు తెలుసుకున్న పరాశర ముని సత్యవతికి తిరిగి కన్యత్వాన్ని ప్రసాదించాడు. తన కొడుకు వ్యాసుని తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యవతి సంతన మహారాజుకి భార్య అయింది. అప్పటికి ఆయనకు మొదటి భార్య గంగాదేవి మూలంగా ఒక కొడుకున్నాడు. అతనే భీష్ముడు. తన తండ్రికి సత్యవతితో పెళ్లి జరిపించడం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. తర్వాత కాలంలో సంతనరాజు మూలంగా సత్యవతికి 2 కొడుకులు కలిగారు. సంతనరాజు గతించాడు. భీష్ముడు తన తమ్ముళ్ళు 2కి పెళ్లిళ్ళు జరిపించాడు. కానీ దురదృష్టవశాత్తు వేటకు వెళ్ళిన యువరాజులిద్దరూ గతించారు. వారికి సంతానం లేదు. అంతటితో వంశం ఆగిపోయింది. సింహాసనానికి వారసులు లేరు. భీష్ముడు బ్రహ్మచారి, కోడళ్ళు 2కి భర్తలు లేరు. రాజ్యానికి చూస్తే వారసులు అవసరం. తమ్ముళ్ళ భార్యలతో కలిసి వారసుల్ని కనమని భీష్ముడిని కోరింది సత్యవతి. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఆమె అభ్యర్థన తోసిపుచ్చాడు. అప్పుడు పరాశరుని వలన కలిగిన తన మొదటి కొడుకు వ్యాసుని పిలిచి సమస్యను చెప్పింది. తల్లి ఆనతి మేరకు తన సంసిద్ధత వ్యక్తం చేశాడు వ్యాసుడు. మొదట పెద్ద కోడల్ని పంపించింది సత్యవతి. వ్యాసుడి తాపస రూపాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంది. ఫలితంగా గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. రెండో కోడల్ని పంపిస్తే జడదారిని గాంచి వడలు జలధరింప చేసుకుందట. ఫలితంగా ఆమెకు పాండురోగి అయిన పాండురాజు కలిగాడు. చివరిగా దాసిని పంపిస్తే ఆమె సులక్షణమైన విదురుడికి జన్మనిచ్చింది. విదురుడు గొప్ప నీతి కోవిదుడు, జ్ఞాని. సులక్షణంగా ఉన్నప్పటికీ దాసీపుత్రుడు కాబట్టి ఆయన సింహాసనానికి అనర్హుడు. ఇక గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అనర్హుడే కాబట్టి పాండురోగి అయినప్పటికీ తర్వాత కాలంలో పాండురాజును పట్టాభిషిక్తుని చేశారు. ఇదంతా మీకు చెప్పడం ఎందుకంటే వ్యాసుల వారికి భారతానికి గల సంబంధం తెలియడం కోసం. అన్నదమ్ములై ఉండి 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో కొట్టుకు చచ్చిన కురు పాండవులు భృగువంశీయులని చెప్పడం కోసం. ఇంతకుముందు చెప్పాను. భృగు మహర్షి మనుస్మృతి గ్రంథస్థం చేశాడు, మనుధర్మాన్ని స్థాపించాడు. భృగు సంహిత అని కూడా మనుస్మృతికి పేరు. అటువంటి వ్యాస మహర్షికి మరో కొడుకున్నాడు, ఆయన సుఖమహర్షి. ఆయనకి ఓ చరిత్ర ఉంది. అసలు భారతంలో కానీ చూస్తే ప్రతి పాత్ర విశిష్టమైనది. ప్రతి పాత్రకి ఓ గాథ ఉంటుంది. రామాయణ భారతాన్ని చరిత్రకారులు చరిత్రగా అంగీకరించకపోవచ్చు, కానీ ఇది జరిగిన చరిత్ర అనడానికి నేటికి అనేక రుజువులు కూడా ఉన్నాయి. అసలు ఈ భవిష్య పురాణం రాయకముందు పరాశర మహర్షి విష్ణు పురాణం రాశాడు. దీని ఆధారంగా తన తపశక్తితో గ్రహించిన విశేషాలు జోడించి వ్యాస భగవానుడు 18 పురాణాలను రచించాడు. వ్యాసునికి ఇష్టమైన సంఖ్య 18. భారతం 18 పర్వాలు. కురుక్షేత్ర యుద్ధం సాగింది 18 రోజులు. ఆ యుద్ధంలో పాల్గొన్న సైన్యాలు 18 అక్షౌహిణిలు. విష్ణు పురాణానికి ముందే ఆది పురాణం అనే మరో మహత్తర గ్రంథం ఉంది. అందులో సృష్టి ఆరంభం నుంచి ద్వాపర యుగాంతం వరకు గల భవిష్యత్తు వివరించబడింది. ఈ ఆది పురాణం విష్ణు పురాణాల నుండి విడదీసి వ్యాస భగవానుడు తన యోగ దృష్టితో తెలుసుకున్న విశేషాన్ని జోడించి అష్టాదశ పురాణాన్ని రచించాడు. వేదాల కన్నా ప్రాచీనమైనది ఆది పురాణం అని తనకు తెలిసిన విశేషాలు చెప్తూ ఆగాడు. తల్లి కూతుళ్ళు మరింత ముగ్ధులై వింటున్నారు. తాతయ్య, ప్రపంచ భవిష్యత్తు గురించి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే మహర్షులు రాసిపెట్టారు కదా, మరి ఈ జోస్యాలు జాతక ఫలితాలు అంతా ట్రాష్ అంటూ కొందరు కొట్టిపారేస్తూ ఉంటారు.
నవగ్రహ ప్రభావం మనుషుల మీద పనిచేయడం నిజమేనంటారా అని అడిగింది అక్షిత. ఆ ప్రశ్నకు దరహాసం చేశాడు ఆత్రేయ శర్మ. నేను గణిత సిద్ధాంతిని, జ్యోతిష పండితుణ్ణి. ఇప్పుడు నీ ప్రశ్నకు సరైన వివరణ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అసలు విషయం నుంచే మనం డైవర్ట్ అయిపోతాం. సింపుల్గా విను. ఒక్క మనిషి మీదే కాదు, సకల జీవుల మీద గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది వాస్తవం. ఇక మనిషి విషయానికి వస్తే, మానవ శరీరం ధరించిన జీవుడు వండి వార్చిన అన్నం లాంటి వాడు. అన్నం ఒకటే భోజనం కాదు కదా, అందులోకి రకరకాల కూరలు, పచ్చళ్ళు, పెరుగు లాంటి ఇతర భోజ్య పదార్థాలు కావాలి. అవి అన్నానికి చేరిస్తేనే భోజనం, అవునా అని అడిగాడు. అవును అంది అక్షిత. నువ్వు ఒక కూర చేస్తున్నావు, అదే ఉప్పు, అదే కారం, అదే నూనె. అందులో నువ్వు చేర్చే కాయగూరలు, ఇతర ద్రవాల కారణంగా అది కూర అవుతుంది. పదార్థాలు ఎక్కువ తక్కువని బట్టి కూర రుచి మారుతుంది. కూరలు ఎంత రుచిగా ఉంటే అన్నం అంత రుచికరంగా ఉంటుంది. కూరలు బాగాలేదంటే అన్నానికి రుచి ఉండదు. అన్నానికి చేరే కూరల్ని బట్టి భోజనం రుచి ఎలాగైతే మారుతుందో, అలాగే శుద్ధ అన్నం వంటి మానవుని మీద ప్రసరించే గ్రహాల దృష్టిని బట్టి ఆ జాతకునికి శుభాశుభాలు కూడా ఉంటాయి. 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, సూర్యోదయం, సూర్యాస్తమయాలు, జాతకుని పుట్టిన స్థలం, తేదీ, జన్మ నక్షత్రం, గడియలు కూడా ఇలా అన్నీ చేరి జాతకుని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలన్నీ అనుకూలిస్తే జాతకుని జీవితం షడ్రసోపేతమైన భోజనంలా రుచికరంగా ఆనందమయంగా ఉంటుంది. గ్రహస్థితి బాగోనప్పుడు జాతకుని జీవితం ఉప్పులేని పప్పుల చప్పగా లేదా గొడ్డు కారంతో భోంచేస్తే కళ్ళ వెంట నీళ్లు చిమ్మినంత కష్టంగా, కన్నీళ్లుగా ఉంటుంది. మనిషికి సుఖ దుఃఖాలనేవి గ్రహాల ప్రభావం చేతనే ఏర్పడుతున్నాయి. గ్రహదోషం ఉన్న వారికి శాంతులు జరిపించడానికి కారణం ఇదే. ఈ ఆధారం లేకుండా తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ నిర్ణీత కక్షల్లో గతి తప్పకుండా ఈ భూమి ఎలా తిరుగుతోంది, మిగిలిన గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయి, గ్రహాలన్నీ గతి తప్పకుండా సంచరించడంలో బలమైన అదృశ్య శక్తి ఏదో పనిచేస్తుందని అర్థం కావడం లేదు. భూమిపైన నివసిస్తున్న మానవుల మీద గ్రహాల ప్రభావం చెప్పవని అనుకోవడం అంతా ట్రాష్ అని కొట్టిపారేయడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఆత్రేయ శర్మ సిద్ధాంతి మాటలు వింటూ దేవి కూడా భోజనం సంగతి మర్చిపోయింది. మనం ఇంకా భవిష్య పురాణం విశేషాల్లోకి వెళ్ళనే లేదు అంటూ గుర్తు చేసింది దేవి. అవునమ్మా, నేను అక్కడికే వస్తున్నాను అంటూ తిరిగి చెప్పుకొచ్చాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. కురుక్షేత్ర సంగ్రామం నాటికే యుగసంధి ప్రవేశిస్తోందని, త్వరలో కలియుగం ఆరంభం కానుందని, విపరీతాలు జరుగుతున్నాయని జ్ఞానులైన మహర్షులందరికీ తెలుసు. అంతటి మహాభారత యుద్ధంలో విజయం సాధించిన ఆనందమేది పాండవులకు మిగల్లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళంతా దాయాదులే కదా. పైగా అభిమన్యుణ్ణి పోగొట్టుకున్నారు, పాండవుల్ని చంపేశారు. అభిమన్యుణ్ణి పోగొట్టుకున్నారు, ఉప పాండవుల్ని చంపేశారు. వారసుడిగా తమకు మిగిలింది పరీక్షితుడు ఒకడే. పద్మవ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడి అసువులు బాసే సమయానికి అతని భార్య ఉత్తర గర్భవతి. ఆ అంకురాన్ని కూడా తుడిచేయాలని గర్భస్థ శిశువుపైకి అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆ శిశువును పరిరక్షించి కాపాడాడు. అతడే పరీక్షిత్తు. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకు కలియుగం ఆరంభమైంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన రోజే కలియుగారంభం. అప్పటికి ఆ పరమాత్ముని వయసు 125 సంవత్సరాలు. ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యమి శుక్రవారం అర్ధరాత్రి అశ్విని నక్షత్రంలో కలియుగం ప్రవేశించింది. ఇక కలియుగ ఆరంభంలో అనేక విశేషాలు జరిగాయి. ద్వాపర నగరం నీటిలో మునిగిపోయింది. తమలో తాము కలహించి యాదవ కులం నశించింది. గాంధారి శాపం, ప్రతిశాపాలు ఏవైనా కానీ కౌరవ వంశం, యాదవ కులం నాశనమై పోయాయి. మనం భారత కథ జోలికి పోవడం లేదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పనక్కర్లేదు. అంతవరకు వేద విద్యలు, గురుముఖత విని ధారణ చేసుకోవడమే కానీ గ్రంథస్థం చేయబడలేదు. ముందుగా వేదాలను పరిష్కరించి 4 వేదాలను గ్రంథస్థం చేయడం ద్వారా వేదవ్యాసుడయ్యాడు ఆయన. తర్వాత మహాభారతాన్ని రచించాడు. అంతటితో ఆగలేదు. 18 పురాణాలు రాశాడు. భాగవతాన్ని రచించాడు. చివరిగా భవిష్య పురాణం రాశాడు. కలియుగ విశేషాన్ని భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యాసుడు గ్రంథరచనలు అహోరాత్రులు శ్రమిస్తుండగా అక్కడ హస్తినలో పాండవులు స్వర్గారోహణ చేసే ముందు పరీక్షిత్తును రాజును చేసి వెళ్ళిపోయారు. కలియుగారంభం మొదటి ప్రభు రాజు పరీక్షిత్తు మహారాజు.
పరీక్షిత్తు ధర్మ పరిపాలనలో గొప్ప ప్రభువుగా కీర్తింపబడ్డాడు. ఇలా ఉండగా తక్షకుడు అనే సర్పం మూలంగా పరీక్షిత్తు మరణించాడు. అది ఎలా జరిగిందనే దానికి కారణమైన గాథ ఒకటి ఉంది. మనం వివరాల్లోకి పోవడం లేదు. పోతే పరీక్షిత్తు మహారాజు మరణించే నాటికి ఆయనకు 7 ఏళ్ల కుమారుడున్నాడు. అతని పేరు జనమేజయుడు. ఇప్పట్లా వెన్నుపోటు మంత్రులు, విశ్వాసఘాతకులైన అనుచరులు లేని ధర్మకాలం కాబట్టి మంత్రులు రాజ్యభాగాన్ని చూస్తూ పసివాడైన జనమేజయుడిని సంరక్షించి యుక్త వయసు వచ్చాక అతన్ని పట్టాభిషిక్తుడిని చేశారు. అప్పుడు జనమేజయుడు తన తండ్రి ఒక పాము కాటు కారణంగా మరణించాడని తెలుసుకుని సర్పజాతి మీద పగపట్టాడు. మానవులకు హాని కలిగించే సర్పజాతి భూమిపైన లేకుండా సమూలంగా తుడిచిపెట్టే ఉద్దేశంతో సర్పయాగం చేశాడు. నైమిసారణ్యంలో ఎంతో కాలం ఈ యాగం సాగింది. ఋత్వికులు పేరు పేరున పిలుస్తుంటే నాగలోకమే గడగడలాడింది. ఎన్నో సర్పజాతులు వచ్చి యాగగుండంలో పడి నాశనం అయ్యాయి. ఆఖరికి తక్షకుడు భయపడి వెళ్ళి ఇంద్రసింహాసనాన్ని చుట్టుకుంటే ఇంద్రుడు సింహాసనంతో సహా తక్షకుడు యాగశాల వైపు వచ్చేస్తారు. చివరి క్షణంలో సర్పయాగం నిలుపు చేయడం జరిగింది. ఈ సర్పయాగాన్ని ఎవరు ఆపారు ఏమిటనేది అదో పెద్ద గాథ. సర్పయాగం తర్వాత జనమేజయుడు తమ పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని కోరగా వ్యాసుల వారు వైశంపాయనుడనే తన శిష్యుని నియమిస్తాడు. సర్పయాగం ఓ మహాయాగం. ఆ యాగానికి ఎందరో ఋత్వికులు, మునులు, మహర్షులు వచ్చారు. వారిలో 8,800 మంది వ్యాసుల వారి శిష్యులు, మునులు ఉన్నారు. అలా ఈ సర్పయాగానికి విచ్చేసిన ఋషిమండలి ముందు వ్యాసుడు తన రచనలను శిష్యుల చేత పారాయణం చేయించాడు. వేదాలు, పురాణాలు, భవిష్య పురాణం ఇవిగాక తన శిష్యులు ఎంతో శ్రమించి రాసిన 108 నాడీ జాతక గ్రంథాలు అన్నీ పారాయణం చేయబడ్డాయి. తమిళనాడులోని తంజావూరు సరస్వతి మహల్లో ఉంచిన నాడీ గ్రంథాలు ఇవే. వ్యాసుల వారి కృషిని, ఆయన గొప్పదనాన్ని గ్రహించిన మహర్షులంతా ఆయన్ని వ్యాస భగవానుడిగా కీర్తించారు. ఇక భవిష్య పురాణం విషయానికి వస్తే ప్రపంచంలోనే ఇదే తొలి కాలజ్ఞాన గ్రంథంగా చెప్పాలి. కలియుగారంభ కాలం నుండి కలియుగాంతరం వరకు వచ్చే రోజులు, మత ప్రవక్తలు, సకఋషులు, కల్కి అవతారం, యుద్ధాలు, విపరీతాలు, ప్రజల తీరుతెన్నులు, సమస్త విజయాలు ఇందులో వివరించబడ్డాయి అంటూ కొద్ది క్షణాలు ఆగాడు ఆత్రేయశర్మ సిద్ధాంతి. ధారణ శక్తి అంటే ఏమిటి అడిగింది అక్షిత. ధారణ శక్తి అంటే మెమరీ పవర్. విన్నది, చూసింది, చదివింది గుర్తుంచుకోవడాన్ని ధారణ శక్తి అంటారు. కొంతమంది తాము ఏది విన్నా, ఏం చదివినా, ఏం చూసినా వెంటనే మర్చిపోతారు. కొందరైతే టకటకా చెప్పేస్తారు. కొందరిని సంతాగ్రాహి అంటారు. ఏ విషయాన్నైనా ఒక్కసారి వింటే చాలు గుర్తుంచుకుంటారు. కొందరు 2 సార్లు వింటేనే గుర్తుంచుకోగలరు. వీరిని ద్విసంతాగ్రాహాలు అంటారు. కొందరు ఎన్నోసార్లు వినాలి లేదా చదవాలి, అప్పుడు కానీ గుర్తుండదు. అందుకే వీళ్ళతో బట్టి చదివిస్తుంటారు. ఏకసంతాగ్రాహి అంటే ఎలా ఉంటాడో సింపుల్గా నీకు ఒక ఉదాహరణ చెప్తాను. పండిత రాయలు అనే ఒక ఉద్దండ పండితుడు ఉండేవాడు. మన ఆంధ్రదేశంలో గోదావరి ప్రాంతానికి చెందిన ఈయన అక్బర్ ఆస్థానంలో స్థానం సంపాదించాలని అష్టకష్టాలు పడి ఢిల్లీ చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆయనకు అక్బర్ బాదుషా దర్శనం లభించలేదు. ఇలా ఉండగా పారసీక దేశానికి చెందిన వ్యక్తులు 2 అదే సత్రంలో బస చేశారు. వారి భాష పండితురాలకు తెలియదు. వాళ్ళిద్దరూ ఏదో విషయం మీద వాదులాడుకుని గొడవ పడ్డారు. మర్నాడు న్యాయం కోసం రాజదర్బార్కి వెళ్ళారు. అక్బర్ చక్రవర్తి వాది ప్రతివాదుల మాటలు విన్నాడు. ఇద్దరిలో దోషి ఎవరో అర్థం కాలేదు. మీరు గొడవ పడినప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరో ఒక బ్రాహ్మణ పండితుడు ఉన్నాడని చెప్పారు వాళ్ళు. వెంటనే భటులను పంపి పండితరాయను సభకి రప్పించాడు అక్బర్. అలా అక్బర్ దర్శనం లభించింది ఆ పండితుడికి. ప్రభు, వాళ్ళ భాష నాకు తెలియదు, అందుచేత గొడవకు సరైన కారణం ఏమిటో చెప్పలేను, కానీ మీరు వింటానంటే వారి సంభాషణ మొత్తం వినిపించగలను అన్నాడు పండితరాయలు. ఆయన మాటలు అక్బర్కే కాదు సభికులకు కూడా అర్థం కాక ఆశ్చర్యపోయారు. భాషే తెలియదు, ఇక సంభాషణ వినిపించడం ఏమిటి, అదెలా సాధ్యమని ఆలోచించారు. అయితే ఆ ఇద్దరి సంభాషణ మొత్తాన్ని పొల్లుపోకుండా పండితరాయలు సభలో వివరించాడు. ఆ సంభాషణ ఆధారంగా దోషిని గుర్తించి శిక్షించాడు అక్బర్. తర్వాత ఇదెలా సాధ్యమైంది అని అక్బర్ బాదుషా అడిగారు. ఏది విన్నా గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పగల ధారణ శక్తి తనకు ఉందని, ప్రభువు దర్శనం కోసమే దక్షిణాది నుంచి వచ్చానని చెప్పి తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు పండితరాయలు. అక్బర్ మెచ్చుకొని ఆయన్ను తన ఆస్థాన కవిని చేశాడు. ఈయన్నే
లవంగి పండితరాయలు అని కూడా అంటారు. మనిషి ధారణ శక్తి ముందు కంప్యూటర్లు ఎందుకు పనికిరావు. అంతటి గొప్ప మహనీయుని కన్న దేశం మనది. ప్రసిద్ధి చెందిన ఏ మతాన్ని తీసుకున్నా ఆ మతానికి చెందిన మూలాలు హిందూ మతంలో కనిపిస్తాయి. మన గుప్పిట్లో ఏముందో చూసుకోకుండా ఎవరో ఏదో చెప్తే విని తాళం వేయడం బ్రిటిష్ వారి పుణ్యమాని మన వాళ్ళకి బాగా వంట పెట్టిన జాడ్యం అంటూ బాధగా చూశాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఇంతకీ భవిష్య పురాణం సంగతులు మధ్యలోనే వదిలేశారు అంటూ గుర్తు చేసిన అక్షిత. వదలలేదమ్మా, అదే చెప్తున్నాను. ఒకప్పుడు ఆసియా ఖండమంతా వ్యాపించి ఉండే హిందూ రాజ్యాలేవి మచ్చికి ఒకటి కూడా మిగలలేదు. చిట్ట చివరిది నేపాల్. అది కూడా లౌకిక రాజ్యాంగం మారిపోయింది. కలియుగ కాలంలోని మన వేషభాషలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ మారిపోయాయి. పాశ్చాత్య నాగరికత కలి ప్రభావంతో ప్రపంచవ్యాప్తమవుతుంది కాబట్టి ఏది మన చేతుల్లో లేదు. ఈ విషయాలన్నీ భవిష్య పురాణంలో చెప్పబడ్డాయి. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమంటే యాడమ్ ఈవులను భగవంతుడు సృష్టించి ఈడెన్ గార్డెన్లో ఉంచాడు. ఆ తోటలోని ఒక చెట్టు పండు తినవద్దని చెప్పడం, కలి ప్రభావంతో ఆ పండు తిని ఆ ఇద్దరు కాముకులై దైవశాపానికి గురి కావడం జరిగింది. కలిపురుషుడు ఈ పాశ్చాత్య నాగరికతను ప్రపంచవ్యాప్తం చేసి మానవుల్ని భ్రష్టు పట్టించే నీచకార్యాలు చేయించడం, క్రీస్తు రాకడ, మహమ్మద్ ప్రవక్త గురించి, బుద్ధుడి గురించి ఆనాడే కలికాల విశేషాన్ని తన యోగశక్తితో వీక్షించి వ్యాసుల వారు గ్రంథస్థం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి మరిన్ని విశేషాలు చెప్పబోయాడు. ఇంతలో వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్య సడన్గా అక్కడికి రావడంతో చెప్పడం ఆపేసి ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు అందరూ. ఊరెళ్ళిపోయారుగా, ఎప్పుడు వచ్చారు, రండి రండి అంటూ ఆహ్వానించాడు ఆయన్ని. దేవి అక్షతలు కూడా లేచి ఆయన పాదాలకు నమస్కరించారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ వారిని ఆశీర్వదించి ఆత్రేయ శర్మ ఎదురుగా కూర్చున్నాడు ఆయన. ఉదయమే వచ్చాను. నా మనవరాలు సాంద్రకి నేను వచ్చినట్టు తెలియదు. నీకోసం సిద్ధాంతం వెళ్ళాలనుకుని ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు. ఆయన ఏదో విషయంపై చిత్రాకాంతుడే ఉన్నట్టు ఆత్రేయ శర్మ సిద్ధాంతి గ్రహించాడు. అందుకే ఎందుకు ఏమిటని అడగలేదు. ఈ లోపల దేవి కల్పించుకుంటూ మాటా మంచి తర్వాత కానీ భోజనం టైం అయింది, లేవండి భోంచేద్దామంది. అంతా భోజనానికి లేచారు. ఈసారి కూడా నోస్టర్ డామస్ చెప్పిన మూడో ప్రపంచ యుద్ధ విశేషాలు అక్షతకు చెప్పడం ఆత్రేయ శర్మకి వీలు కాకపోవడం విచిత్రం. చెప్పు రాఘవాచారి, మనవరాల్ని కూడా పిలవకుండా తెలియకుండా బందర్ నుంచి నా కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే తగిన కారణం ఏదో ఉండాలి. పైగా గంపెడి విచారంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఏమైంది? సానుభూతిగా ఆయన ముఖం వంక చూస్తూ సూటిగా అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. దేవి ఇంట్లో భోంచేసిన తర్వాత ఒకే ఆటోలో ఇద్దరు ఆత్రేయ శర్మ సిద్ధాంతి దిగిన హోటల్ గదికి చేరుకున్నారు. దేవుని దయవలన ఇంతవరకు ఏమీ కాలేదు. ఏం జరగబోతుందోనన్న భయం నన్ను నీడలా వెంటాడుతుంది చెప్పాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఎవరి గురించి నుంచి మాట్లాడేది? సాంద్ర సింధు గురించి. సాంద్ర గురించి భయమా? ఆమె కారణజన్మురాలు, ఆమెకు సర్వం తెలుసు. నీ భయానికి కారణం ఏమిటి? ఖచ్చితంగా ఇది అని చెప్పలేను. ఇంతవరకు సాంద్ర యోగశక్తి గురించి బయట ఎవరికీ తెలియదు. తెలిస్తే ఉగ్రవాదుల నుంచి, స్వార్థ శక్తుల నుంచి నా మనవరానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అది మా వంశాంకురం, దానికి ఏమన్నా అయితే తట్టుకోలేను అంటూ బాధపడ్డాడు ఆయన. ఊరుకో ఆచారి, బాధపడకు. సాంద్రకు ఏమీ కాదు. పైగా వశిష్ఠ ఆమెను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఆమెను కాపాడుకోగలడు. నాకు తెలుసు, కానడం లేదు. కానీ అన్నిటికీ మించి సాంద్ర మానసికంగా నలిగిపోతున్న విషయం నీకు తెలుసు. విధిని అనుసరించి మనిషి జీవితం నడవాలి కానీ విధి రహస్యాలు ముందుగా తెలియకూడదు. అలా తెలిస్తే సుఖదుఖాల మర్మాన్ని మనిషి కోల్పోతాడు. జరగబోయేది మామూలు మనుషులకు తెలియకూడదు. సర్వసంగ పరిత్యాగులు, తపోనిధనులైన సిద్ధులు, యోగులే భరించదగ్గ అపూర్వ శక్తి మా సాంద్రకు ఎలా వచ్చిందో, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎందుకు అనుగ్రహించాడో నాకు తెలియదు. కానీ అంతటి దివ్య దృష్టి నా మనవరాలకి అక్కలేదనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏం చేయాలని? ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి, అందుకే వచ్చాను. రాఘవాచార్య మాటలు వింటుంటే ఆయన బాధపడ్డంలో అర్థం ఉందనిపించింది ఆత్రేయ శర్మ సిద్ధాంతికి. గత జన్మల పాపపుణ్యాలు ఈ జన్మను నడిపిస్తాయంటారు. సాంద్రకు ఈ పూర్వజన్మల దృష్టి ఎలా వచ్చిందో తెలిస్తే కానీ ఆమెను సాధారణ యువతని చేయడం సాధ్యం కాదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆత్రేయ శర్మ సిద్ధాంతి అడిగాడు. రాఘవాచారి, వంశానుగతంగా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించే కుటుంబం మీది.
ఆ స్వామిని కోరితే పరిష్కార మార్గం చూపుతాడు కదా. నిజమే, ఎన్నో సందర్భాల్లో స్వామి అనుగ్రహించి నిదర్శనం చూపేవారు. సాంద్ర విషయంలో స్వామి మౌనం వహిస్తున్నారు. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నా సాయమా? నేనేం సాయం చేయగలను? సాంద్ర జాతక చక్రం తీసుకొని వచ్చాను, ఓసారి పరిశీలించు అంటూ ఈ చేతి సంచిలోంచి సాంద్ర సింధు జన్మలగ్నంతో కూడిన జాతక చక్రం పుస్తకాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడే వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి అరగంట పైగా ఆత్రేయ శర్మ సిద్ధాంతి తన జ్యోతిష పాండిత్యంతో గణించి మదించి సాంద్ర జాతకాన్ని తెలుసుకోగలిగాడు. ఆమె జాతకం అద్భుతంగా ఉంది. ప్రస్తుతం కొద్ది రోజుల్లో ఊహించని కష్టాలు తప్పవు. కానీ తర్వాత అన్ని శుభాలే జరుగుతాయి. కోరుకున్న వాడితో వివాహం జరుగుతుంది. ఇంతకు మించి విశేషమైన ఫలితాలేమీ ఆయనకు ఆ జాతకంలో కనపడలేదు. విశేషించి స్వయంగా సాంద్ర గొప్ప జ్యోతిష పండితురాలు. ఆమె ఒకరి నుంచి ఆ విద్యను నేర్చుకోలేదు. స్వయం కృషితో ఆసక్తి కొద్దీ నేర్చుకుంది. ఆ విషయం సాంద్రతో పరిచయం కలిగినప్పుడే గ్రహించాడు ఆత్రేయ శర్మ. కాబట్టి తన జాతకం ఏమిటో సాంద్రకు తెలుసు. కానీ ఆమెకు కాలజ్ఞాన యోగం ఎలా వచ్చిందో ఎంతగా లెక్కలు వేసి ఫలితాలు చూసినా ఆయనకు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయన రాఘవాచారికి చెప్పాడు. అయితే ఓ సాయం చేస్తావా? ఏ విషయమైనా మనకు అంతుపట్టినప్పుడు మహనీయుని దర్శనం అడిగి తెలుసుకోమన్నారు. అటువంటి మహనీయులు ఎవరైనా నీకు తెలిసి ఉంటే చెప్పు, వారి దర్శనం చేసుకుంటాను అని ఎంతో ఆతృతగా అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అదంతా సులువు అనుకుంటున్నావా? గుళ్ళో దైవాన్ని దర్శనంత సులువుగా సిద్ధుల్ని యోగుల్ని మనం దర్శించలేం. బయట ప్రపంచానికి దూరంగా ఎక్కడో కొండలు అడవుల్లో ఏకాంతంగా తపస్సమాధిలో ఉండే మహాత్ముల్ని చేరుకోవడం చాలా కష్టం అంటూ హెచ్చరించి అలాంటి ప్రయత్నం విరమించుకోబోతున్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అటువంటి ప్రయత్నం విరమించుకోమన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఎన్ని కష్టాల పాలైనా పడతాను. నా మనవరాల కోసం ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధమే. నేను వెళతాను. ఈ వయసులో అది సాధ్యమా? సంకల్ప బలం ఉంటే సాధించడానికి వయసు అడ్డంకి కానే కాదు. ఆయన మాటలు వింటూ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. 5 నిమిషాల పాటు మౌనంగా దొరికిపోయాయి. ఆయన ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ప్రశాంతంగా కళ్ళు తెరిచాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. నాకు జ్యోతిష విద్య నేర్పింది నా గురుదేవుడు సదాశివ సిద్ధాంతి గారు. తర్వాతి కాలంలో ఆయన సన్యసించి సిద్ధేంద్ర యోగిగా మారి శ్రీశైలం అడవుల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అడవుల్లో స్వామి దర్శనం చేసుకోగలిగాను. నీ సమస్య విన్నాక ఆయన్ని కలుసుకుంటే మంచిదనిపిస్తోంది. కానీ అదంత సులువు కాదు. ఖచ్చితంగా ఆయన అడవుల్లో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నిన్ను ఒంటరిగా పంపించలేను. అందుకే ధ్యానమంతుల్లో గురుదేవుని అనుసంధానం చేసుకుని ఆయన అనుమతి కోరాను. నిన్ను తీసుకొని తన వద్దకు రమ్మని గురువుగారి ఆనతి. రాఘవాచారి మనిషి జీవితంలో ప్రతి సంఘటన వెనుక ఏదో కారణం ఉంటుంది, చూసావా? ఇప్పుడు నీ మూలంగా నాకు మా గురుదేవుని తిరిగి నమస్కరించి అపూర్వ అవకాశం కలగబోతోంది. నీ సమస్యకు పరిష్కారం ఆయన వద్ద తప్పకుండా లభిస్తుంది. నీవు ఇహ నిశ్చింతగా ఉండు. రేపే మనం శ్రీశైలం అడవులకు బయలుదేరుతున్నాం. ప్రయాణ ఏర్పాట్లు చేసుకో అన్నాడు ఆత్రేయ శర్మ. ఆ మాటలు వినగానే ఆనందంతో తన వయసును కూడా మర్చిపోయి ఆయన కాళ్ళను కళ్ళగద్దుకున్నాడు రాఘవాచారి. వెంటనే అతన్ని వారించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించుకోవడంలో మునిగిపోయారు ఇద్దరు. ఉదయం 10 గంటలు. సాంద్ర ఉంటున్న లేడీస్ హాస్టల్కు దగ్గరలోని షాపింగ్ మాల్ ఒకటి ఉంది. పర్చేసింగ్ కోసం సింపుల్గా కాలినడకన బయలుదేరింది సాంద్ర. ఆమె మెట్లు ఎక్కుతుండగా హాయ్ సాంద్ర ఆగు అంటూ నసీమా గొంతు వినిపించింది. తిరిగి చూస్తే ఆటో దిగి డబ్బులు ఇస్తూ కనిపించింది నసీమా. ఆటో పంపించేసి వేగంగా వచ్చి సాంద్రను కలిసింది. ఏమిటి ఈ టైంలో? ఆశ్చర్యంగా అడిగింది సాంద్ర. నీకోసమే వస్తున్నా. ఏమైంది? ఏం లేదు, చదివి బోర్ కొడుతోంది. నిన్ను చూడాలని బయలుదేరాను. వెతకపోయిన తీగ కాళ్లకు తగిలినట్టు దారిలోనే దర్శనమైంది. షాపింగ్ మాల్కి వచ్చావు, ఏం కొనాలి? సాంద్ర పక్కనే నడుస్తోంది నసీమా. చెప్పకూడదులే. అంత సీక్రెటా? అవును. సరే, నేను చూడకుండా కొనలేవుగా. ఇంతకీ వచ్చిన విషయం మర్చిపోయాను. భయ్యాకి ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య మూడీగా ఉంటున్నాడు. నాకు భయంగా ఉంది అంది నసీమా. భయం దేనికి? నేను 4 రోజులు ఊరు వదిలి వెళ్ళమని చెప్పాను కదా. నీవు ఆయనకు చెప్పలేదా? చెప్పాను, చూద్దాం అన్నాడు. మూతపడిన ఫ్యాక్టరీ తెరపించి రన్నింగ్లో పెట్టాలని అన్నయ్య ఆశ. డబ్బు ప్రాబ్లం.
ఆ విషయంలోనే అలా ఉంటున్నాడో ఏమిటో అర్థం కావటం లేదు. ఇంకా ఊరొదిలి వెళ్ళలేదు. వెళ్ళిపోతాడులే, డోంట్ వరీ. చటుక్కున సాంద్ర చేయి పట్టుకుని ఆపి ఎదురుగా వచ్చి ముఖంలోకి చూసింది నసీమ. ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు. ఆ మాటలకి అర్థమేమిటి? నీకంతా తెలుసు, భయ్యాకి ఏమి కాదుగా అడిగింది నసీమ. అవును, ఏదో ఫ్యాక్టరీ అంటున్నావు, ఎక్కడుంది, ఎందుకు మూతపడింది అడిగింది సాంద్ర. ఉప్పల్ అవతలుంది. 3 ఎకరాల స్థలంలో పెద్ద ఫ్యాక్టరీ. 5 ఏళ్ళైంది మూతపడి. రా మెటీరియల్ సప్లై లేక కొంత యూనియన్ ప్రాబ్లమ్స్తో కొంత చివరికి నష్టాల్లో మూతపడింది. దాన్ని తిరిగి తెరవాలని భయ్యా కోరిక. చాలా ప్రయత్నాలు చేశాడు, కుదరలేదు. దాన్ని తెరవాలంటే డబ్బు కావాలి చెప్పింది నసీమ. ఫ్యాక్టరీ వివరాలు విన్న వెంటనే సాంద్ర కళ్ళు అరమూతలు పడ్డాయి. నసీమ భుజం మీద చేయి వేసి ఉన్న చోటే ఆగిపోయింది. ఆమె కనుల ముందు ఏవో దృశ్యాలు వేగంగా కదిలిపోతూ కనిపించాయి. తన భుజం మీద సాంద్ర చెయ్యి వణకడం నసీమ గుర్తించింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి నసీమ కంగారు పడలేదు. ఏమైందని అడగలేదు. సాంద్రకు దగ్గరగా జరిగి సపోర్ట్గా నిలబడింది. 30 క్షణాల తర్వాత కళ్ళు తెరిచింది సాంద్ర. ఇప్పుడు ఆమె ముఖంలో మునుపటి ప్రశాంతత లేదు. ఆందోళన కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అది చూసి నసీమ కంగారు పడింది. ఏం జరగబోతోంది కంగారుగా అడిగింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ని వాళ్ళు పేల్చేయబోతున్నారు అంటూ తన సెల్ అందుకుంది సాంద్ర. నసీమాకు ఊపిరాగినంత పనైంది. ప్రస్తుతం టెర్రరిస్టులకు సింహస్వప్నంలా ఉంది కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆ బిల్డింగ్ వేయడం అంటే అక్కడ సిబ్బంది అంతా మై గాడ్. ఆ పైన ఊహించలేకపోయింది. దెయ్యం పట్టినట్టు చూస్తుండిపోయింది నసీమ. సాంద్ర తన సెల్ నుంచి వశిష్ఠ సెల్కు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తోంది. డైరెక్టర్ భరద్వాజ్కు ఫోన్ చేస్తుండగా సెల్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. టెన్షన్ రెట్టింపు అయిపోయింది. డామిట్ అంటూ నుదురు కొట్టుకుంది సాంద్ర. డోంట్ వరీ, నా సెల్ నుంచి చెయ్యి అంటూ తన సెల్ అందించింది వెంటనే నసీమ. ఈసారి తిరిగి వశిష్ఠకు చేసింది. మళ్ళీ ఎంగేజ్. ప్రళయకాలం ముంచుకొస్తోంది. ప్రమాదం దగ్గరవుతోంది. రెండోసారి ట్రై చేయగానే అవతల రింగ్ అయింది. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. వశిష్ఠ, నేను సాంద్రని అంది. సాంద్ర డియర్, ఎక్కడున్నావు? మళ్ళీ కాయిన్ బాక్స్ నుంచే చేస్తున్నావా? ఎనీథింగ్ స్పెషల్? నసీమా సెల్ నుంచి చేస్తున్నాను. అట్టే టైం లేదు, లిజన్. ఆమె గొంతులో సీరియస్నెస్ గమనించి అవతల వెంటనే అలర్ట్ అయ్యాడు వశిష్ఠ. చెప్పు సాంద్ర అన్నాడు ఉద్వేగంతో. ఆలస్యమైన పొరపాటు జరిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాళ్ల కుప్ప అయిపోతుంది. తీవ్రవాదుల గురి ఇప్పుడు మీ మీద ఉంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఒక తెల్ల అంబాసిడర్ కారు గేటు దాటి లోనుకొచ్చి మీ ఆఫీస్ మెట్ల పక్కన పార్కింగ్లో ఆగుతుంది. డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేయవద్దు. అవసరమైతే తాను పేల్చుకుని విధ్వంసాన్ని సృష్టించాలని వస్తున్నాడు. అతనితో పాటు కారు బాంబు పేలితే అక్కడ ప్రళయమే వస్తుంది. వాళ్ళని సేఫ్గా వెళ్ళిపోని. కారులో బాంబు పేలకుండా జాగ్రత్త పడండి. వాడు వెళ్ళిపోయిన 20 నిమిషాల్లో కారు బాంబు పేలిపోతుంది. ఈ లోపలే చేయగలిగింది చేసి విధ్వంసం ఆపాలి. ముందా పని చేశాక నాకు ఫోన్ చెయ్యి. టెర్రరిస్టులు తలదాచుకున్న చోటు చెప్తాను, జాగ్రత్త అంటూ చెప్పాల్సింది చెప్పి లైన్ కట్ చేసింది సాంద్ర. అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు. కానీ నసీమాలో ఆతృత తొలగిపోలేదు. సాంద్ర వశిష్ఠతో చెప్పిన మాటలు ఆమె కూడా వింది. భయంగా చూస్తూ సాంద్ర చేయి పట్టుకుంది. సిటీలో మరో విధ్వంసమా? కారు బాంబు పేలిపోతుందా? రాళ్ల కుప్పల మధ్య సవాలా? ఏం సాధించాలని నసీమా గొంతు నుంచి వేదనాభరితంగా వెలువడుతున్న మాటలకు బాధగా నవ్వింది సాంద్ర. మతం ఏదైనా సాటి మనిషిని ప్రేమించు అనే బోధిస్తుంది. కొన్ని శక్తులు తన వితండవాదానికి మతం రంగు పులిమి సాటి మనిషిని ద్వేషిస్తూ మారణహోమం సృష్టిస్తున్నాయి. భయపడకు, విధ్వంసం జరగదు, పద పోదాం అంటూ వెనుదిరిగింది సాంద్ర. మరి ఈ షాపింగ్? ఇప్పుడు కాదు. ఇద్దరు షాపింగ్ మాల్ నుంచి వీధిలోకి వచ్చి అటుగా వస్తున్న ఆటో ఎక్కారు. వెంటనే హాస్టల్ దిశగా వెళ్ళింది ఆటో. వైట్ కలర్ అంబాసిడర్ వేగంగా పరుగు తీస్తుంది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ పేరు ఖుష్బూ. యువకుడు. చూసేవాళ్ళకి అది దారిన పోతున్న మామూలు కారు. కానీ ఖుష్బూకు తెలుసు అది మృత్యు శకటం అని. 5 అంతస్తుల బిల్డింగ్ని అమాంతం నేలకూల్చి దారుణ మారణహోమం సృష్టించగల శక్తివంతమైన టైమర్లు ఆ కారులో ఉన్నాయి. తన నడుముకి ఒక బెల్ట్ ఉంది. ఒక్క బటన్ నొక్కితే చాలు తనతో పాటు పరిసరాలు సర్వనాశనం అయిపోతాయి. బయలుదేరే ముందు ఫరూక్ బాయ్ చెప్పిన మాటలు చెవుల్లో మారమవుతున్నాయి. ఒక ఆడపిల్లకు భవిష్యత్తు తెలియడం ఏమిటి? నాకు నమ్మకం లేదు. జలాల్ బాయ్ మందు కొట్టి ఏదో వాగాడని నా అనుమానం. ఈరోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు భారీ మూల్యమే చెల్లించుకుంటారు. నువ్వు పార్కింగ్లో కారు పెట్టి కామ్గా వీధిలోకి వచ్చేసి అర్జెంటుగా ఆటోలు మారుతూ ఇక్కడికి వచ్చేయి. మన వాళ్ళు అక్కడి పరిస్థితి గమనిస్తూనే ఉంటారు అంటూ
సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తను చనిపోతాడని తెలిసినప్పుడు మనిషిలో మొండి ధైర్యం ఆవహిస్తుంది. చావో బ్రతుకో తేలినప్పుడే సమస్య అంతా. ఖుష్బూకు చావంటే భయం లేదు, కానీ వెళ్తున్న చోట చావాలో బతకాలో తెలియదు, చస్తాడో బతుకుతాడో తెలియదు. ఒకవేళ జలాల్బాయ్ మాటలు నిజమైతే అక్కడే పోలీసులు తనను మూసేస్తారు. తనను తాను కాల్చుకు చావక తప్పదు. స్టీరింగ్ మీద చేతులు బిగిస్తుండగా కారు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీస్ గేటును సమీపించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస్. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆఫీస్లో ఒక్కసారిగా చిన్నపాటి కలకలం. ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. శరవేగంతో ఆఫీస్లోకి ఎంటర్ అయిన వశిష్ఠ డైరెక్టర్ భరద్వాజ్తో మాట్లాడిన మరుక్షణమే మొదలైందా హడావిడి. విషయం బయట ఎవరికీ తెలియదు, ఇంటెలిజెన్స్ వర్గాలకే తెలియదు. భరద్వాజ్ ఆర్డర్స్తో అలర్ట్ అవుతున్నారంతా. ఏమైంది, ఏమిటి హడావుడి? భరద్వాజ్ ఛాంబర్లోంచి బయటకు వస్తున్న వశిష్ఠని అడిగాడు నిరంజన్. మామూలే, అశరీరవాణి ఫోన్ చేసింది. ఈసారి మన ఆఫీస్ని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. టైం లేదు, నువ్వు కొందరిని తీసుకుని గేట్ అవతల రెడీగా ఉండు. స్క్వాడ్ సిద్ధమవుతోంది. మనం సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు తెలియకూడదు. గో ఫాస్ట్ చెప్పాడు వశిష్ఠ. అంతకు మించి చెప్పలేదు వశిష్ఠ. నిరంజన్ కూడా అడగలేదు, వేగంగా వెళ్ళిపోయాడు. ఈ లోపల డైరెక్టర్ భరద్వాజ్ కూడా తన ఛాంబర్లోంచి బయటకు వచ్చాడు. సార్, మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, బయటకు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం సూచించాడు వశిష్ఠ. డోంట్ వరీ, సైన్యానికి ముందు నడిచే వాడే సైన్యాధిపతి. మిమ్మల్ని నడిపించాల్సిన నేనే పారిపోతే ఎలా? ఏర్పాట్లు పూర్తయ్యాయి, కమాన్ అంటూ కిందన్న హాల్ వైపు దూసుకుపోయాడు. ఉత్కంఠభరితమైన క్షణాలవి. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా ఆఫీసర్స్ అక్కడున్నారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు. దాంతో డైరెక్ట్గా ఉగ్రవాదులు ఆఫీస్ మీద దాడి చేయబోతున్నారా లేక మరేదన్నా జరగబోతోందా తెలియక స్టాఫ్లో అయోమయంతో కూడుకున్న ఉద్రిక్తత నెలకొంది. ఒక్క వశిష్ఠ భరద్వాజ్కు మాత్రమే వస్తోంది కార్ బాంబ్ అని తెలుసు. కార్ బాంబ్ అని తెలుసు. ఆఫీస్ గేట్లోకి వస్తున్న ఏ వాహనాన్ని కానీ వ్యక్తుల్ని కానీ ఆపవద్దని భరద్వాజ్ ముందే హెచ్చరించాడు. 3 నిమిషాలు గడిచాయి. 4వ నిమిషంలో గేటులోకి వచ్చింది వైట్ అంబాసిడర్. దాన్ని నడుపుతున్న ఖుష్బూకి అక్కడ అనుమానించదగ్గ పరిస్థితులు ఏమీ కనిపించలేదు. ఎవరూ ఆ కార్ని అడ్డగించలేదు. ఆవరణలో కూడా స్టాఫ్ తిరుగుతున్న జాడలేదు. ఫరూక్ చెప్పినట్టే ఖుష్బూ కారుని మెట్ల పక్కన పార్కింగ్లో ఆపి కారు దిగి డోర్ మూశాడు. ఏమీ తెలియనట్టే గేట్ వైపు అడుగులేశాడు. అతన్ని ఎవరూ ఆపలేదు, అనుమానించలేదు. వీధిలోకి వస్తూనే అటుగా వస్తున్న ఆటో ఎక్కేశాడు ఖుష్బూ. ఆ కారుకి ఎస్కార్ట్గా ఒక బైక్ పైన వచ్చిన వ్యక్తి కొంత దూరంలోనే ఆగిపోయాడు. ఖుష్బూ క్షేమంగా బయటకొచ్చి ఆటో ఎక్కడం చూడగానే బైక్ మీద వెనుక కూర్చున్న వ్యక్తి ఫరూక్కి రిపోర్ట్ చేయడం కోసం తన సెల్ ఫోన్ అందుకున్నాడు. కారు తెచ్చి వదిలేసిన వ్యక్తి ఆటోలో వెళ్ళిపోయిన మరుక్షణం ఒక్కసారిగా పుట్టల్లోంచి వచ్చిన చీమల్లా స్టాఫ్ అంతా బయటకు వచ్చేశారు. వశిష్ఠతో పాటు భరద్వాజ్ ముందుగా కారు వద్దకు దూసుకొచ్చేశాడు. ఆ వెనుకే సిద్ధంగా ఉన్న 4 సభ్యులతో కూడిన బాంబు స్క్వాడ్ వచ్చింది. చెక్ ది కార్, భరద్వాజ్ ఆందోళన అంచుకుంటూ బాంబు స్క్వాడ్ సభ్యులతో అన్నాడు. 3 నిమిషాల్లో కారులోని టైమర్ల పొజిషన్ అంచనా వేసింది బాంబు స్క్వాడ్. మొత్తం 6 టైమర్లు ఉన్నాయి సార్, చాలా శక్తివంతమైనవి. అన్నీ ఒకేసారి పేలిపోయేలా సెట్ చేశారు. 12 నిమిషాలు వ్యవధి మాత్రమే ఉంది. బాంబు స్క్వాడ్ ముఖ్యాధికారి అన్నాడు ఆందోళనగా. అవి పేలకుండా ఆపడం సాధ్యం కాదా? వెంటనే అడిగాడు భరద్వాజ్. కొంచెం టైం కావాలి, జస్ట్ 3-4 మినిట్స్ అంటూ కార్ డోర్ తెరిచి లోన ప్రవేశించాడు అధికారి. అతడి సమాధానం కోసం ఎదురు చూడలేదు భరద్వాజ్. గో ఫాస్ట్, రోడ్ను బ్లాక్ చేయండి. కనీసం 1000 మీటర్ల పరిధిలో వాహనాలు ఏమీ లేకుండా వెనక్కి పంపించండి. అలాగే చుట్టుపక్కల భవనాలు ఖాళీ చేసి జనాన్ని దూరంగా పారిపోమ్మని స్పీకర్లో అనౌన్స్ చేయండి. టైం లేదు, 5 నిమిషాల్లో ఈ ప్రాంతం వెకేట్ కావాలి. నిరంజన్, నువ్వు ట్రాఫిక్ అనౌన్స్మెంట్ విషయం చూడు. సారథి మన వాళ్లతో వెళ్ళి జనాన్ని దూరంగా తరమండి. గో ఫాస్ట్ అంటూ అరిచాడు. ఇక ఆరంభమైంది ఉరుకులు పరుగులు. ట్రాఫిక్లో కలకలం. పోలీసులు అటు ఇటు వాహనాన్ని వెనక్కి పంపించేస్తూ జనాన్ని తరమడం ప్రారంభించారు. పోలీస్ జీపులు 2 హ్యాండ్ మైక్స్లో అనౌన్స్ చేస్తూ జనవాసాల వైపు దూసుకువెళ్ళాయి. పోలీసులు జనాన్ని తరమడం ఆరంభించారు. మైక్లో బాంబు గురించి చెప్తున్న సమాచారం వినగానే పోలీసుల కన్నా ముందే కకావికలై దూరంగా పరుగులు ఆరంభించారు ఆ ప్రాంతవాసులు. అంతా హడావడి, గందరగోళం. బయట ఇలా ఉంటే లోన కాంపౌండ్లో కారు వద్ద సరిగ్గా 5 నిమిషాల తర్వాత చెమటలు పట్టిన ముఖాలతో కారు వదిలి ఇతలకు వచ్చింది బాంబు స్క్వాడ్. ఏమైంది? వణుకుతున్న గొంతును కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు భరద్వాజ్. సారీ సార్, టైమర్లు 6 కలుపుతూ
వైర్లు గజిబిజిగా ఉన్నాయి. సర్క్యూట్లోకి వెళితే కానీ ఒక్కో టైమర్ని పేలకుండా వైర్లు కట్ చేయడం సాధ్యం కాదు. ఆ పని చేయాలంటే కనీసం అరగంట పడుతుంది. ఇక్కడ మనకున్న టైం 5 నిమిషాలే. వీటిని పేలకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. లెటస్ వెకెట్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ అంటూ జావు కబురు చెప్పాడు స్క్వాడ్ హెడ్. అందరికీ చెమటలు పట్టేశాయి. తన ఓడ మునిగిపోతుంటే లైఫ్ బోట్లో వెళ్ళిపోవడానికి ఓడ కెప్టెన్ ఎంత బాధపడతాడో అంతకన్నా బాధగా ఉంది భరద్వాజ్కి. నో, నేను అక్కడికి రావడం లేదు. వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి. గెట్ అవే ఫ్రమ్ హియర్ అని అరిచాడు. అప్పటికీ మరో 2 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. వశిష్ఠ అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తూ టైమర్లకి ఈ కారు ఇంజన్కి సంబంధం ఉందా అడిగాడు ఏదో ఆలోచిస్తూ బాంబు స్క్వాడ్ హెడ్ని. అంటే మీ ఉద్దేశం? ఆన్సర్ ది క్వశ్చన్ అరిచాడు వశిష్ఠ. లేదు, సంబంధం లేదు చెప్పాడు హెడ్. తప్పుకోండి అంటూ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ మూసాడు వశిష్ఠ. అదిరిపడ్డారంతా. వశిష్ఠ, వాట్ ఆర్ యూ డూయింగ్? స్టాప్ ఇట్ ఐసే పెద్దగా అరచాడు భరద్వాజ్. ఆయన అరుపులు కారు ఇంజన్ సౌండ్లో కలిసిపోయాయి. ఒక్క జర్కుతో ముందుకు దూకింది కారు. మెరుపు వేగంలో గేటు దాటి బయటకు దూసిపోయింది. పిచ్చి ఆవేశంలో తాను మర్చిపోయాడు వశిష్ఠ. చావో బతుకో చివరి ప్రయత్నం అది. కారును ఎదురుగా ఉన్న పార్క్ గేటు వైపు దూకించాడు. పగటి వేళ కావడంతో పార్క్ నిర్మానుష్యంగా ఉంది. దగ్గరగా మూసిన గేటును విరగొట్టుకుంటూ పార్కులోకి తీసుకెళ్ళింది కారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణం గల అందమైన పార్క్ అది. మధ్యలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. కారును సూటిగా ఆ చెట్ల మధ్యకు పోనిచ్చి అది ఆగగానే ముందే కారులోంచి దూకి వెనుతిరిగి చూడకుండా రోడ్డు దిశగా బుల్లెట్లా దూసుకుపోయాడు. అప్పటికి కానీ వశిష్ఠ ఉద్దేశం ఏమిటో భరద్వాజ్కి అర్థం కాలేదు. అప్పటికే 1 నిమిషమే మిగిలింది టైం. వశిష్ఠ, కమాన్ కంఫాస్ట్ అంటూ అరిచాడు. వశిష్ఠ పార్క్ గేట్ను సమీపిస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించింది. దిక్కులు పిక్కటిల్లాయి. బోంతగాళాలు బద్దలైపోతున్నంత దారుణ విస్ఫోటనం. వీపును తాకిన వెచ్చని వేడి గాలికి ఎగిరి రోడ్డు మధ్యన బోర్లా పడిపోయాడు వశిష్ఠ. ఆకాశం ఎత్తున పగలు మంటలు ఒక్కసారిగా గుప్పునెగిశాయి. చుట్టూ ఉన్న ఎత్తైన వృక్షాలు కూకటి వేళ్లతో సహా పెళ్లగించుకుని నేలమట్టమయ్యాయి. పార్క్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకి కిటికీ అద్దాలు బళ్ళున శబ్దాలు చేస్తూ పగిలిపోయాయి. 3 నిమిషాల వరకు పేలుడు శబ్దాలతో నగరమే ఉలిక్కిపడింది. అంతటా గందరగోళం. ఎంతో చాకచక్యంగా చివరి నిమిషాల్లో దారుణ విస్ఫోటనాన్ని ఆపగలిగిన వశిష్ఠ సాహసానికి అప్రతిప్పుడైపోయారంతా. ఒక్క ప్రాణ నష్టం కూడా జరిగినందుకు గుండెల నిండా ఊపిరి తీసుకున్నారు. భరద్వాజ్ నేరుగా రోడ్డు మీదకి వచ్చి ఆప్యాయంగా వశిష్ఠను లేపి కౌగిలించుకొని తన అభినందనలు తెలిపాడు. మృదువుగా వాళ్ళని తప్పించుకొని యువతలకు వస్తూ తన సెల్ నుంచి సాంద్ర సెల్కు ఫోన్ చేశాడు వశిష్ఠ. సెల్ ఫోన్లో తన మనుషుల ఇద్దరి రిపోర్ట్ విని ఫరూక్ దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే నమ్మలేకపోయాడు. క్యా బాత్ హై అంటూ జలాల్బాయ్ వంక విస్మయంగా చూశాడు. ఏ కైసా సంభవ్ హై ఓ లడ్కీ కమాల్ కర్ దియా జలాల్బాయ్, చరిత్రలో ఇదో వింత అంటూ దగ్గరికి వచ్చాడు. అది మూతపడిన జలాల్బాయ్ ఫ్యాక్టరీ. అక్కడ ఫరూక్తో పాటు కొత్తగా వచ్చిన అబ్దుల్ కయ్యూమ్, వాళ్ళ మనుషులు, జలాల్బాయ్ అంతా ఉన్నారు. తమ విధ్వంస రచన పోలీసులకు తెలిసిపోతున్నదా లేదా అని తెలుసుకోవడానికే ఫరూక్ అలా రూపకల్పన చేశాడు. ఆ విషయం జలాల్బాయ్కి చెప్పలేదు. కారు బాంబు తీసుకెళ్లిన ఖుష్బూ ఇంకా తిరిగి రానే లేదు. కానీ ఫలితం ఫరూక్ చెవికి చేరింది. ఏమైంది ఫరూక్, క్యా హువా అడిగాడు జలాల్బాయ్. నమ్ముతున్నాను జలాల్బాయ్, మా పథకాలు పోలీసులకు ముందుగానే తెలిసిపోతున్నాయని నమ్ముతున్నాను. అదిగో నువ్వు అడిగిన 5 కోట్ల రూపాయలు ఆ టేబుల్ మీద ఎయిర్ బ్యాగ్లో సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయి పేరు, అడ్రస్ చెప్పి డబ్బు తీసుకో అన్నాడు. నో, నువ్వు తొందరపడుతున్నావు ఫరూక్. ఇది కోఇన్సిడెంట్ కావచ్చు. మన వాళ్ళు వచ్చాక వివరాలు అడిగి తెలుసుకుందాం అంటూ అడ్డుపడ్డాడు కయ్యూమ్. ఇంకా ఏం వివరాలు కావాలి నీకు? అర్థం కాలా? మన పథకం జలాల్బాయ్తో కూడా చెప్పలేదు. కారు బాంబు అక్కడ ఆగిన 15 గంటలో పేలిపోతుంది. ఖుష్బూ వెంటనే వచ్చేశాడు. అక్కడ కారు బాంబు పేలింది, కానీ విధ్వంసం జరగలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా చావలేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీస్ సురక్షితం. ఆలోచించు, ఇదెలా సాధ్యం? మన పథకం ముందుగానే వాళ్ళకి తెలిసిపోయింది. ఖుష్బూ మానవ బాంబు అని వాడిని అక్కడే ఆపితే విధ్వంసం జరుగుతుందని వాడు వచ్చే వరకు ఆగారు. ముందుగానే తెలిసిపోయింది కాబట్టి బాంబు స్క్వాడ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. 10 నిమిషాలు పరిశీలించాక టైమర్లను పేలకుండా చేయడానికి టైం చాలదని, అవి పేలిపోతాయని చేతులు ఎత్తేశారు. చివరి క్షణంలో ఎవడో ఆఫీసర్ కారుని తిన్నగా ఎదురుగా ఉన్న పార్కులోకి తీసుకెళ్లి వదిలి వచ్చేశాడు. టైమర్స్ పేలాయి. ఆ విధ్వంసానికి చెట్లు కూలాయి, మనుషులు చావలేదు. అసలు ఆ కారులో బాంబులున్నాయని అంత త్వరగా వాళ్ళకి ఎలా తెలిసింది? నువ్వు ఇప్పుడే వచ్చావు, నీకు తెలియదు. మేము ఎదురు దెబ్బలు ఎన్నో తిని ఉన్నాం.
మాకు తెలుసు, మన పథకాలు పోలీసులకు ఎలా తెలిసిపోతున్నాయో తెలియక ఇంతకాలం జిత్తు పీక్కున్నాం. ఇప్పుడు సమాధానం లభించింది. ఇక మాట్లాడకు. జలాల్బాయ్ చెప్పు. ఎవరా అమ్మాయి? అడిగాడు ఫరూక్. జలాల్బాయ్ కళ్ళ ముందు సాంద్ర మెదులుతోంది. చెప్పడానికి బాధగానే ఉంది, కానీ డబ్బు వదులుకోబుద్ధి కావటం లేదు. లేచి వెళ్ళి ఎయిర్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు. లోన కట్టలు కట్టలుగా కరెన్సీ. అంతా కరెక్ట్గా ఉందా? ఫరూక్ని అడిగాడు. అరే బాయ్, మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న వాడివి, నీకు మోసం చేస్తామా చెప్పు? అంతా ఓకే. ఆ బ్యాగ్ భుజాన వేసుకున్నాడు జలాల్బాయ్. పేరు చెప్తాను, అడ్రస్ చెప్తాను. ఆ అమ్మాయిని ఏం చేస్తారు? చంపేస్తారా? అనుమానంగా అడిగాడు. ఆమెను చంపితే మాకేం లాభం బాయ్? కిడ్నాప్ చేసి మా దగ్గర బంధించి ఉంచుతాం. అప్పుడు మా సీక్రెట్స్ బయటకు పోవు. ఆమె మా గుప్పిట్లో ఉంటే పోలీస్ రహస్యాలు మేము తెలుసుకోవచ్చు అన్నాడు ఫరూక్. గుడ్ ఐడియా. అమ్మాయి పేరు సాంద్ర సింధు, మెడికల్ కాలేజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది అంటూ సాంద్ర వివరాలు చెప్తూ ఆమె ఫోటో అందించాడు జలాల్బాయ్. సరిగ్గా అదే సమయంలో ఫరూక్ సెల్ మరోసారి మోగింది. అవతలి సమాచారం వింటూనే అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆ విషయం గమనించి వెంటనే అడిగాడు కయ్యూం. ఏమైంది అంటూ. ఆ పిల్లకు అన్నీ తెలిసిపోతున్నాయంటే నువ్వు నమ్మలేదుగా, ఇప్పుడు నమ్ముతావు చూడు. ఆమె కార్ బాంబు గురించి చెప్పి ఊరుకోలేదు. మనం ఉన్న ఈ చోటు గురించి చెప్పేసింది. పోలీసులు వస్తున్నారు, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హరియప్ అని అరిచాడు ఫరూక్. పోలీసులు వస్తున్నారని విన్న మరుక్షణం ముందుగా పరుగు తీసినవాడు జలాల్బాయ్. ఫ్యాక్టరీలోంచి బయటకు వస్తూనే కన్ను మూసి తెరిచేలోగా అదృశ్యమయ్యాడు. ఆ వెనుకే ఫరూక్ వర్గం క్షణాల్లో బయలుదేరి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోసాగింది. వాళ్ళు వెళ్ళిపోయిన సరిగ్గా 5 నిమిషాలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులు పారిపోయారని గ్రహించి నెట్టూర్చాడు వశిష్ఠ. పట్టుబడలేదు కానీ అక్కడ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఆధారాలు లభించాయి. అది జలాల్బాయ్ సహకారంతోనే జరిగిందని అర్థమై వెనుతిరిగారంతా. ఈ లోపల జలాల్బాయ్ సిటీలో ఎక్కడి నుంచో తమ ఇంటికి ఫోన్ చేశాడు. పోలీసులు వస్తే తను ఊరెళ్ళి వారం రోజులైందని, మూతపడిన ఫ్యాక్టరీ వైపు చాలా కాలంగా ఎవరూ పోవడం లేదని చెప్పమని భార్యతో చెప్పాడు. తను కొద్ది రోజుల పాటు నగరం వదిలిపోతున్నట్టు కూడా చెప్పాడు. జలాల్బాయ్ ఫోన్ చేసిన కొద్దిసేపటికి వశిష్ఠ, నిరంజన్లు మరికొంతమంది పోలీస్ అధికారులు జలాల్బాయ్ ఇంటికి వెళ్ళారు. జలాల్బాయ్ భార్య తన భర్త ఏం చెప్పమన్నాడో పోలీసులకు అదే చెప్పింది. అప్పటికి ఇంకా హాస్టల్ గదిలో సాంద్ర దగ్గరే ఉంది నసీమ. బయట జరుగుతున్న గొడవలు ఆమెకు తెలియదు. కారు బాంబు విధ్వంసానికి నాశనమైన పార్క్ దృశ్యాలను టీవీలో చూపిస్తున్నారు. ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరు. అంతలో నసీమ సెల్ మోగింది. అవతల ఫోన్ చేసింది నసీమ వదిన. ఆమె చెప్పిన విషయాలు వినగానే సాంద్ర వంక చూసింది. ఏమైంది అంది సాంద్ర. భయ్యా కోసం పోలీసులు ఇంటికి వచ్చారట. వదిన కంగారు పడుతుంది. నువ్వు చెప్పింది నిజమే భయ్యా, నువ్వు చెప్పినట్లే సిటీ వదిలిపోతున్నాడు అంటూ కన్నీళ్లతో సాంద్ర 2 చేతులు అందుకుని కళ్ళకద్దుకుంది నసీమ. వదినను కంగారు పడొద్దని చెప్పు, ఇంటికెళ్ళు, మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా చదువు, పరీక్షలు బాగా రాయాలి కదా అంది ఉపదేశిస్తున్నట్టు. నువ్వు నా ఫ్రెండ్ కావడం నిజంగా నా అదృష్టం అంటూ సాంద్రను కౌగిలించుకుంది నసీమ. గేటు వరకు వచ్చి నసీమాను ఆటోలో పంపించింది సాంద్ర. బసవరాజు గ్రూపు బెంగళూరు నుంచి నగరానికి వచ్చి 5 రోజులైంది. తమకు కావలసిన యువతిని కనిపెట్టడంలో వాళ్ళు కొంత విజయం సాధించారు. బసవరాజు టైం బాగుంది, అందుకే వివరాలు తెలిసిపోయాయి. తాము అన్వేషిస్తున్న యువతి పేరు సాంద్ర సింధు అని, ఆమె హాస్టల్లో ఉంటుందని తెలుసుకోగలిగాడు. ఆమె ఫోటో కూడా సంపాదించాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఆమెను చూడటం కోసం తన పార్ట్నర్ వడివేలుతో కలిసి కారులో బయలుదేరాడు. ఉమెన్స్ హాస్టల్ సమీపంలోనే కారాపి సాంద్ర కోసం ఎదురు చూడసాగారు. అప్పుడు సాయంకాలం 4 గంటలైంది. 15 గంట గడిచినా సాంద్ర బయటకు రాలేదు. ఇదే నాకు చిరాకు పార్ట్నర్, మనం వెయిట్ చేయడం ఏమిటి? తిన్నగా హాస్టల్కి వెళ్ళి సాంద్రని పిలిస్తే పోలా అడిగాడు విసుగ్గా వడివేలు. పిలిపించి ఆమె దృష్టిలో పడదామంటావా? ఆమె సాధారణ యువతి కాదు. ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్న ఒంటిమిట్ట గంగులునే మట్టి కరిపించింది. మనం కంటపడితే మనం ఎవరో ఎందుకు వచ్చామో గ్రహించేసి జాగ్రత్త పడిపోతుంది. సమయం సందర్భం చూసి మెరుపు దాడి చేసి ఆ పిల్లని ఎత్తుకుపోవాలి. తొందరపడితే మనం కూడా తుడిచిపెట్టుకుపోతాం హెచ్చరించాడు. మరి ఇప్పుడు మనం ఎందుకు వచ్చినట్టు? చూడ్డానికి, ఫోటోలో చూసిన అమ్మాయిని డైరెక్ట్గా చూడ్డానికి, తర్వాత పొరపాటు పడే అవకాశం రాకూడదని చెప్పాడు బసవరాజు. మంచి ఆలోచన, కానీ ఎంతసేపు ఇలా? ఆ పిల్ల కనబడే వరకు. అంతలో ఒక యువతి హాస్టల్ గేట్లోకి వస్తూ కనిపించింది. సాధారణ చీర, జాకెట్లో కూడా అద్భుత సౌందర్యంతో మెరిసిపోతుందామె. అటు చూడు, ఫోటోలో ఉన్న అమ్మాయే కదూ, చిన్నగా నవ్వాడు వడివేలు. అప్పటికే ఆమెను బసవరాజు గమనించాడు. ఒంటరిగా బయటకు వచ్చి గేటు వద్ద నిలబడిందామె. ఎవరికోసం ఎదురు చూస్తోంది. నిస్సందేహంగా ఆమె తన వద్ద ఉన్న ఫోటోలోని సాంద్ర అనే యువతిగా గుర్తించాడు.
ఆపిల్నే కదూ అడిగాడు వడివేలు. అవును అన్నాడు బసవరాజు. ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు పార్ట్నర్. కారు పోని, ఆమెని తీసుకెళ్ళిపోదాం. కారులోకి లాగి అరచి గోల చేయకుండా నోరు మూసి పట్టుకుంటాను. కన్ను మూసి తెరిచే లోపల ఆమెను కిడ్నాప్ చేసేద్దాం. అంతేనంటావా? సందేహించుకు, పోనీ చెప్తాను. బసవరాజు ఆలోచనలో పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే మరో అవకాశం వస్తుందో లేదో తెలియదు. వడివేలు చెప్పిందే కరెక్ట్. కొంచెం రిస్క్ అయినా ఇప్పుడే ఆమెను తీసుకుపోవడం మంచిది. ఇక ఆలోచించకుండా కారు స్టార్ట్ చేశాడు బసవరాజు. స్లోగా హాస్టల్ గేటు వైపు పోనిచ్చాడు. క్రమంగా గేటు సమీపిస్తోంది కారు. మరో 4 క్షణాల్లో ఆమె ముందు కారు ఆగుతుందనగా ఊహించిన సంఘటన జరిగింది. రివ్వున దూసుకొచ్చిన బైక్ సాంద్ర ముందు ఆగింది. బైక్ మీది వశిష్ఠను చూడగానే షాక్ తిన్నాడు బసవరాజు. చూస్తుంటే పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు వడివేలు. సాంద్రను కిడ్నాప్ చేయాలనే ఉద్దేశాన్ని డ్రాప్ చేసుకుంటూ అక్కడ ఆగటం మంచిది కాదని కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు బసవరాజు. ఎవరతను సడన్గా ఊడిపడ్డాడు? కారు ముందుకు దూసుకుపోతుండగా అడిగాడు వడివేలు. అతను ఊడిపడలేదు, ఆమె కోసమే వచ్చాడు. ఇంతసేపు ఆమె ఎదురు చూసింది అతని కోసమే. వెనక్కి చూడు, వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళిపోతున్నారు. తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు వడివేలు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? వాళ్ళు బైక్ మీదే వెళ్ళిపోతున్నారు అని అరిచాడు వడివేలు. మరీ ఆశ్చర్యపోవద్దు, అతడి పేరు వశిష్ఠ. ఆ అమ్మాయి లవ్వరు అంటూ కారు వేగం పెంచాడు బసవరాజు. ఫోన్ చేసి అరగంట అయింది, రావడం లేట్ అయింది. ఎందుకు? దారిలో వశిష్ఠని అడిగింది సాంద్ర. డేట్ నాది కాదు డియర్, ట్రాఫిక్ది. ఏమైంది? ట్రాఫిక్ జామ్. ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పి నేను నమ్మించలేనని నాకు తెలుసు. ఇంతకీ అసలు విషయం ఏమిటి? దేవిగారు సడన్గా రమ్మని ఫోన్ చేశారు. చేయకూడదా ఏమిటి? గోముగా అతడి వీపు మీద తలంచుకుంటూ అడిగింది సాంద్ర. నేను చేసిన పరీక్షలని డ్యూటీ అని సాకులు చెప్తావు. ఇప్పుడు రమ్మన్నావంటే విశేషం ఏదో ఉండాలి. ఏం లేదు, నేను చూడాలనిపించింది. ఓకే, ఎక్కడికి వెళదాం చెప్పు. రెక్కల గుర్రం ఎక్కి చంద్రమండలం చేరుకుందామా? సంపంగి పూల నావలు స్వర్గంలోకి వెళదామా అడిగాడు వశిష్ఠ. అవేమీ వద్దు, హోటల్లో టిఫిన్ చేద్దాం అంది. అంతకు మించి ఏమీ అడగవని నాకు తెలుసు. టిఫిన్ తర్వాత కార్యక్రమం ఏమిటి? పార్క్. 1 గంట నీ ఒడిలో తలపెట్టుకుని ఏకాంతంగా నిద్రపోవాలనుంది అంది ప్రేమగా. దీనికి పార్క్ ఏం బాగుంటుంది? మా ఇంటికి వెళ్ళిపోదాం, నా గదిలో ఏకశయ్యపై నిద్రపోదాం. అంత వద్దు, పార్క్ చాలు, పద అంటూ ముసిముసిగా నవ్వుతూ అతడి నడుం చుట్టూ చేయి పోనిచ్చి వీపు మీద హత్తుకు కూర్చుంది. హోటల్లో టిఫిన్ చేసి పార్కుకి చేరుకునేసరికి సాయంత్రం 5 కావచ్చింది సమయం. పార్కులో అప్పుడప్పుడే పిల్లల సందడి మొదలైంది. కార్నర్లో చెట్టు కింద సిమెంట్ బల్ల మీద కూర్చున్నారు ఇద్దరు. మళ్ళీ ఇలా ఎప్పటికో అంటూ పసిపాపల అతడి ఒళ్ళో తలపెట్టుకుని ముడుచుకు పడుకుందామే. అంటే ఏమిటి అడిగాడు వశిష్ఠ. పరీక్షలు అయ్యే వరకు ఇలా నీతో బయటకు రావడం వీలు కాదు కదా, అందుకే అలా అన్నాను. కాదు, నీ ప్రేమలో పడ్డాక నాకు కూడా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఏదో ఒక కారణం లేదే నువ్వు ఈ మాటలు అనవు అన్నాడు. అదేం లేదు అంటూ కళ్ళు మూసుకుంది. ఆమె కూర్లు సవరించి వంగి అదగాలు ముద్దాడాడు. ఒక క్షణం ఆమె శరీరం కదిలిపోయింది ఆ అదగాల స్పర్శకు. నిజం చెప్పు, ఏం జరుగునుంది? నీకు ఎస్కార్ట్గా మా వాళ్ళిద్దరిని ఏర్పాటు చేయనా? లాలనగా అడిగాడు. ఏం లేదన్నానుగా, నువ్వుండగా నాకు వేరే అంగరక్షకులు అవసరమా? డోంట్ వరీ, ఐ లవ్ యూ వశిష్ఠ, ఐ లవ్ యూ అంటూ అతడి మా నడుముని చేతులతో చుట్టేసింది. వశిష్ఠ ఊహించింది నిజమే, త్వరలో ఏదో విపరీతం జరగనుంది. అందుకే ఆమె ఒంటరిగా కొంతసేపు అతడి సాంగత్యాన్ని అభిలషించి ఇలా తీసుకొచ్చింది. అదేమిటో ఆమె చెప్పదు, అతడు తెలుసుకోలేడు. నాకు విషయం బాధగా ఉంది డియర్ అన్నాడు. ఏ విషయం అడిగింది సాంద్ర. మొన్న జరిగిన సంఘటన, కారు బాంబు విధ్వంసంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేయగలిగాను, కానీ ఇంతకాలం మూతపడిన ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యాను. తిరిగి వాళ్ళు ఏం విధ్వంసం సృష్టిస్తారోనని భయంగా ఉంది. నగరం ప్రశాంతంగా ఉంటుంది, ఇక ఏ విధ్వంసాలు ఇక్కడ జరగవు. పారిపోయిన వాళ్ళు మరో పనిలో నిమగ్నమై ఉన్నారు. అది పూర్తిగాక ఉందే హతమారిపోతారు. తీవ్రవాదులు నగరం వైపు ఇప్పట్లో కన్నెత్తి చూడరు. ఆర్ యూ షూర్? షూర్. థ్యాంక్స్ సాంద్ర, ఒక మంచి మాట చెప్పావు. అప్పుడే సంతోషపడకు, ఇక నుంచి నీ బాధ్యత ఇంకా పెరుగుతుంది అంది సాంద్ర. అవును, నగరం ప్రశాంతంగా ఉంటే హ్యాపీ కదా. ఇక నుంచి దేవిగారితో షికారు చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ముఖ్యంగా పరీక్షలు కాగానే మన పెళ్లి గురించి ప్లాన్స్ సిద్ధం చేయాలిగా. పెళ్ళికి టైం ఉంది, తొందరపడకు. మళ్ళీ ఇదేం లిటిగేషన్? సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ అతడి మెడ వంచి మృదువుగా ప్రేమగా అతడి పెదవులు ముద్దాడింది సాంద్ర. కనుచీకటి పడుతుండగా అక్కడి నుంచి వెనుతిరిగారు ఇద్దరు. సుమారు గంట సేపు ఎన్నో ఊసులు, ఎన్నో కబుర్లతో సంతోషంగా గడిచిపోయింది సమయం. కాకపోతే సాంద్ర మాటల్లోని నిగూఢార్థాలు వశిష్ఠ గ్రహించలేకపోయాడు. గ్రహించి ఉంటే ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగి ఉండేవి కావేమో.
మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఎప్పటిలాగే మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.